చేయండి. మాట్లాడుతున్న సంగతి గుర్తుంచుకొని వాక్యాన్ని వినే కృప దయచేయండి. తద్వారా యేసయ్య మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. వాక్యం చదివే వాళ్ళు మైక్ దగ్గర పెట్టుకోండి. వాళ్ళ దగ్గర మైక్ ఉందా? ఇంకొక మైక్ ఇవ్వండి. మౌనిక గాని రాణి గాని. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురణ చేయబడుతుందని బట్టి మొదట మీ అందరి యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. చాలు. ఇది రోమీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి పత్రికలో రోమా సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి చాలా ఆనందపడి సంతోషపడి మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ మాటలు రాసినాడు. ఈ మాటలు ఏం రాసినాడంటే, రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైన మీ విశ్వాసము నేను చూసినప్పుడు అది సర్వలోకమున ప్రచురము చేయబడుచున్నది. రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసము సర్వలోకమున, అంటే ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ విశ్వాసం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ విశ్వాసం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ యొక్క విశ్వాసమును బట్టి చాలా మంది మరి దేవునికి దగ్గర అవుతున్నారు. దాన్ని చూసిన పౌలు ఏమంటున్నాడంటే, నేను దేవునికి మరి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను అంటున్నాడు. కాబట్టి విశ్వాసం అనేది అది వెల్లడిపరచాలి. విశ్వాసం అనేది ప్రచురం చేయబడాలి. విశ్వాసం అనేది ఇతరులతో చర్చించాలి. మనం ఏదైతే పట్టుకున్నామో విశ్వాసాన్ని, ఆ విశ్వాసం కొరకు మనం నిలబడాలి. ఆ విశ్వాసం కొరకు మనం నిలబడితే మన విశ్వాసమును చూసి మనని మెంటరింగ్ చేసే వాళ్ళు కావచ్చు, మన సేవకుడు కావచ్చు, మన తోటి విశ్వాసులు కావచ్చు, దేవుణ్ణి ఏం చేస్తారు? స్తుతిస్తారు. మన విశ్వాసంలో ఉన్నటువంటి గట్టితనాన్ని బట్టి దేవుడికి మహిమ రావడం అనేది మనకు అది మంచి ఆశీర్వాదం అన్నమాట. రోమాలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడు, మీ విశ్వాసం గొప్పది, మీరు విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తున్న విధానం గొప్పది. కాబట్టి అది నేను తెలుసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ విశ్వాసం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నాను. కాబట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను అని చెప్పినాడు. సేమ్ ఒక మాట, ఇదే మాట వేరే సంఘానికి కూడా రాస్తాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. కాబట్టి 8 ఈ తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి వీళ్ళ గురించి ఏం రాస్తున్నాడంటే, వీళ్ళతోనట అకయ అనే ఒక ప్రాంతంలో, మాసిదోని అనే ప్రాంతంలో వీళ్ళ విశ్వాసం వెల్లడి అయింది. అంటే మ్రోగెన రాయబడదు అన్నమాట. వీళ్ళ ద్వారా ఆ సంఘాలకు వాక్యం వెళ్ళింది. వీళ్ళ ద్వారా, ఈ సంఘస్థుల ద్వారా వాళ్ళ దగ్గరికి విశ్వాసం వెళ్ళింది. మ్రోగెను అని రాసినాడు. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడి ఆయన. ఓన్లీ ఆ 2 సంఘాలే కాదు మీ గురించి మాట్లాడుకుంటున్నారు. తెస్సలోనిక సంఘ విశ్వాసం గురించి, అకయ మాసిదోని అనే కాదు, ప్రతి స్థలములో తెస్సలోనికలు ప్రాక్టీస్ చేస్తున్న విశ్వాసము గురించి వేరే వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి. ప్రతి స్థలములో వెల్లడి ఆయను. మనం నమ్మిన ఈ విశ్వాసం, క్రీస్తుని పట్టుకున్న ఈ విశ్వాసము, క్రీస్తునందుంచిన ఈ విశ్వాసము, క్రీస్తునందు ప్రాక్టీస్ చేస్తున్న మన విశ్వాసము గురించి ఇట్లా వెల్లడి అవుతుందా? మనము ఎవరితోనైనా ఈ చర్చ చేస్తున్నామా? మనము నమ్మిన విశ్వాసము పరలోకం ఇస్తుంది. మనం నమ్మిన విశ్వాసము ప్రభువుని మీకు పరిచయం చేస్తుంది. మనం నమ్మిన విశ్వాసము అది త్యాగపూరితమైనది. మనం నమ్మిన విశ్వాసము, క్రీస్తునందుంచినటువంటి విశ్వాసము నీకు యుగ యుగాల నిత్య జీవాన్ని అందిస్తుంది. మేము నమ్మిన విశ్వాసము ఏ స్వార్థము లేకుండా దేవునిలోకి నిన్ను పిలుస్తుంది అని
మనము వెల్లడి పరుస్తున్నామా? మన విశ్వాసాన్ని ప్రొక్లెయిమ్ చేస్తున్నామా? లేకపోతే మన విశ్వాసం ప్రాక్టీస్ చేయడాన్ని బట్టి వేరే వాళ్ళైన దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ఈ నువ్వు నమ్ముకున్న ఈ విశ్వాసము కొరకు మనము చేసిన త్యాగం ఎంత? మనం నమ్మిన విశ్వాసం కొరకు మనం చేసిన త్యాగం ఎంత? త్యాగం అని ఎందుకు మాట్లాడుతున్నట్టే, తెస్సలోనిక సంఘము ఎప్పుడు నమ్మింది యేసుక్రీస్తును అని మనం చూస్తే 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డది, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును గొప్ప ఉపద్రవం అని అంటే చాలా కష్టాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, శ్రమల మధ్యలో, హింసల మధ్యలో మీరు యేసు ప్రభువును అంగీకరించినారు. అంగీకరించడమే కాదు, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతే. అంగీకరించడమే కాదు, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉత్తగా యేసు ప్రభువును నమ్ముకోవడం కాదు, ఉత్తగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం కాదు, అసలు విశ్వాసం ఉంచడమే. మీరు కష్టాల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. ఉపద్రవ మందు, ఆ కాలంలో హింసలు చెలరేగుతున్నప్పుడు, ఆ కాలంలో సంఘం మీద దాడి జరుగుతున్నప్పుడు, ఆ కాలంలో సంఘంలో ఉన్న విశ్వాసులను అందరినీ కూడా హతసాక్షులుగా ప్రజలు దాడులు చేస్తున్నప్పుడు, ఈ చిన్న తెస్సలోనిక సంఘం యేసు ప్రభువును అంగీకరించడం కాదు, ఆ శ్రమలను చూసినప్పుడు వీళ్ళు అంగీకరించద్దు. నంబర్ 1, అంగీకరించినా కానీ శిష్యులను ఫాలో కావద్దు, ఎందుకంటే వాళ్ళ మీదనే దాడులు అవుతున్నవి. 3వది ఏంటంటే ప్రభువును అసలే ఫాలో కావద్దు. కానీ వీళ్ళవన్నీ మర్చిపోయి వాళ్ళు నమ్ముకోవడం, శిష్యులను ఫాలో కావడం, యేసుక్రీస్తును ఫాలో కావడం అనేది గొప్ప విషయం. అందుకే అది రాసినాడు. అందుకే అక్కడ ఒక మాట ఉన్నది, ఏమంటారు తెలుసా? విశ్వాసులందరికీ మీరు, అక్కడ 8వ వచనంలో చూడండి, పైననే 6వ వచనం సంథింగ్ అక్కడే ఉంటుంది తెస్సలోనికలో. విశ్వాసులందరికీ మీరు మాదిరి. ఎవరు పాప మోడల్ అని అంటే, వేరే దగ్గర ఉన్నటువంటి విశ్వాసులందరికీ, మాసిదోనియా గాని, అకయా గాని, వేరే ప్లేస్ లో గాని, ఎవరు అసలు మోడల్, ఎవరు మాదిరి అంటే, ఎవరు మాదిరి? తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులే వాళ్ళకు మాదిరి అయినారు. కష్టకాలంలో విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడం, కష్టకాలంలో విశ్వాసాన్ని మరి ప్రకటించడం, అసలు ఉన్న పరిస్థితులు దాటి విశ్వాసాన్ని ప్రకటించడం. ఆయన ఒక బుక్ తీసుకొచ్చినాను, నేను చదువుతా ఉన్నాను ఈ మధ్యలో, ఫ్రాంక్లిన్ విగ్. ఈయన వేరే దేశంలో పుట్టినాడు. ఈ పెద్ద ఆయన భార్య. యాక్చువల్ గా ఈయన ఆ దేశంలో ఉన్నప్పుడు చాలా లగ్జరీస్ లో బతికినాడు, చాలా సుఖంగా బతికినటువంటి వ్యక్తి ఫ్రాంక్లిన్ విగ్. వాళ్ళ భార్య కూడా చాలా సుఖంగా బ్రతికినటువంటి వ్యక్తి. ఈయన వేరే దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఈయనకు భారతదేశం రావాలా, నేను నమ్ముకున్నటువంటి ప్రభువును, నేను పొందిన రక్షణను, నేను వచ్చిన విశ్వాసాన్ని, నేను పొందబోయే నిత్య జీవాన్ని భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం వాళ్ళు కూడా పొందాలని ఈయన భువనగిరి ప్రాంతానికి వచ్చారు. నల్గొండ దగ్గర భువనగిరి ప్రాంతానికి వచ్చినారు. దాన్ని సెంటర్ గా పెట్టుకొని మంచిర్యాల, గోదావరి కానీ, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్ దగ్గర గట్కేసర్, కొంచెం ఒరిస్సా బార్డర్ మహదేవ్పూర్, వరంగల్, ఈ ప్రాంతంలో వీళ్ళు పరిచర్య చేసినారు భార్య భర్త. యాక్చువల్ గా ఈయనకు తెలుగు రాదు. ఊటీలో ఒక తెలుగు పండితుడి దగ్గర తెలుగు నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాడు అనమాట, తెలంగాణ భాషలో చెప్పాలి కాబట్టి. అదే తెలుగు పండితుడి దగ్గర తెలుగులో సువార్త చెప్పడానికి ఈయన కంటే ఒక 3 సంవత్సరాల ముందు వచ్చిన ఈ అమ్మాయి ఆ తెలుగు పండితుడి దగ్గర తెలుగు నేర్చుకుంటుంది. అట్లా వీళ్ళిద్దరు కలుసుకొని వీళ్ళిద్దరు మాట్లాడుకొని, ఇద్దరికి సేమ్ విజన్ ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మాయిల పుస్తకాలు రాసుకున్నారు. ఒక ఆయన నాకు పరిచయం అయిన ఈమె, ఒక ఆమె పరిచయం అయింది. ఆయన మరి మిషన్ మీద వచ్చి, నాన్న కూడా ఈ దేశానికి అంటే వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఇష్టమైతే సేవ చేయాలనుకుంటే మీరు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పినారట. వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి హాజరైన సంఖ్య మీరు చెప్పండి, పెళ్లికి హాజరైన సంఖ్య ఎంత ఉండవచ్చు? మేబీ 10 మెంబర్స్. చాలా విశ్వాసంతో మాట్లాడుతున్నారు కదా. 10 అంటే ఇంకా చిన్న, ఇంకా 10,000. మన పిల్లలకు అయ్యే సంఖ్య తక్కువ అంటే 300, ఎక్కువ అంటే 3000. ఓకే, 40 మెంబర్స్ అటెండ్ అయినారు. వీళ్ళ మమ్మీ డాడీ కానీ అటెండ్ కాలేడు. కొన్ని పెళ్లిలు ఆగిపోతాయి, కొన్ని పెళ్లిలో గుద్దుకుంటారు గల్లలు పట్టుకొని. ఎందుకు కాదు? మా అమ్మ నాన్న వస్తూనే ఉన్నారు, మీరు ఆల్రెడీ పెళ్లి చేసేది మన దగ్గర ఉన్న పరిస్థితి కదా.
రావద్దని కాదు, బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశ మంచిదే, కానీ అనుకోకుండా పాస్టర్ బాగా లేట్ అయింది, అవసరమైతే చేసి హాయిగా ఊరుకుంటారు. వీళ్ళ నో మదర్ నో ఫాదర్. ఊటీలో పెళ్లి జరిగింది. అదే రాత్రి ఎవరింటికి వెళ్ళాలో తెలియదు. ఈయనకు ఒక జీప్ ఉండే, ఫ్రాంక్లిన్ విక్. ఆ జీప్ ఎక్కించుకొని ఆమెను ఈ ఏది మన భువనగిరికి తీసుకొచ్చినాడు. సేవ స్టార్ట్ చేసినారు. చాలా లగ్జరియస్ గా బ్రతికిన వీళ్ళు ఎన్నో కష్టాలు కూడా వెళ్ళినారు. ఈ పుస్తకం చదివితే ఆ కష్టాలన్నీ తెలిస్తే మనకు సమయం లేదు కాబట్టి 9, 10 నేను తీసుకున్నాను. విపరీతమైన ప్రాబ్లమ్స్. సరే, గట్కేసర్ దగ్గర ఒక ఇంటికి ప్రేయర్కి వెళ్ళి చీకటైందని చెప్పేసి అక్కడే పడుకున్నారు అనమాట. పడుకుంటే ఒక గుడిసె, పూరి గుడిసె ఇచ్చినారట వీళ్ళకు. ఒక మంచం వేసినారు భార్య భర్తలకు. మీద అటుకు మీద పొదిగే కోడి గుడ్లతో ఉన్న కోడిని పెట్టినారట మీద. కింద పెట్టేసినారు. ఆ కోడి ఈ గుడ్లను ఏమో నేను చేస్తారేమో అని చెప్పి ఎప్పుడు వీళ్ళ మీద పడదామని చూస్తుందట. వీళ్ళు ఇట్లే చూస్తున్నారు వాళ్ళు. మీద కట్టిరు కోడి అటుకు మీద. ఆ రాత్రంతా గోక్కుంటారు అనమాట వీళ్ళు. ఏం గోక్కుంటారు అంటే కోడి పేను. అలా కోడి పేను తెలియదు, కోడి తెలియదు, కోడి పేను తెలియదు. ఏ రాత్రంతా గోక్కుంటున్నారు ఇదంతా. మొత్తం తెల్లారింది. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసినారు. అక్కడికి వెళ్ళి జీప్ ఎక్కి పెద్దపల్లికి ప్రయాణమై వచ్చినారు. పెద్దపల్లి పనులు. ఆ తర్వాత వీళ్ళ మంచం తీసేద్దామని చెప్పేసి అక్కడున్న పూరి గుడిసి ఇచ్చిన అమ్మ వెళ్ళి మంచాలు తీయడానికి పోయి చూస్తే వాళ్ళకి రాత్రి రొట్టెలు ఇచ్చినారు అన్నమాట తినడానికి. జొన్న రొట్టె మీద ఇంత పచ్చి కారం, మనం ఏది రుబ్బిన కారం. ఇప్పుడు పచ్చళ్ళు, పేర్ల పచ్చడి పచ్చడి అటువంటి కాదు. అర్థమైందా? అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, అది ఇంకేం కాదన్నట్టు. అటువంటి పచ్చడి కాదు. అమ్మ నాన్న మంచిగా రోడ్లు వేసి రుబ్బిన పచ్చడిని ఏం చేసినారంటే వీళ్ళకు దాని మీద పెట్టినారు. ఎర్ర కారము, తెల్ల రొట్టె. బ్యూటిఫుల్. అర్థమైందా? ఇచ్చినారు మంచుకొకటి. అయితే రాత్రి వెళ్ళిపోయినారు. తినేసిన తర్వాత ఉదయం ఆ మంచాలు చదివేటప్పుడు ఆ 2 రొట్టెలు ఆ మంచం కిందనే ఉన్నాయి. అరే ఏం తప్ప ఇది రొట్టెలు తినలేరు అని అంటే అసలు విషయం ఏంటంటే, ఇంగ్లాండ్ అమెరికా దేశంలో ఇప్పుడు మనం కారా బోంది పోస్తాం కదా, పేపర్ ప్లేట్. మనం కారా బోంది తిని పేపర్ ప్లేట్ పడేస్తాం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ కారం తిని ఇది పేపర్ ప్లేట్ ఏమో పడేయాలని అనుకోని పడేసి. అది సంగతి. తెలియదు, తినడం తెలియదు, కల్చర్ తెలియదు, సంస్కృతి తెలియదు, భాష తెలియదు. అసలు వాళ్ళు కారమే తినని వాళ్ళు ఆ పచ్చి కారం అంతా తినేసి ఆ రాత్రంతా ఎనిమిది తాగినరు. ఎంత బాధపడ్డరు. మీద కోడిగుడ్లు పెడుతున్నటువంటి కోడి శరీరం అంతా కోడి పేను, లోపట మంట, ఆకలి మంట, రొట్టెలు తినాలని తెలియదు. తింటే ఏమైతుందో ఈ పేపర్లు ఏమనుకున్నారు, ఎవరు వాళ్ళకి చెప్పలేరు. ఆ కారం మింగేసి రాత్రంతా బాధపడి రొట్టెలను పడేసి వెళ్ళి పెద్దపల్లి వెళ్ళిపోయారు. అటువంటివి ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి పుస్తకం. ఒక ఆయన సువార్త చెప్పేటప్పుడు అప్పుడు నక్సలైట్ ఉద్యమం బాగా జరుగుతున్న సందర్భం అన్నమాట. మేమేమో వీళ్ళందరినీ ఉద్యమంలోనికి తీసుకెళ్దామంటే ఫ్రాంక్లిన్ గారు, నువ్వు వచ్చేమో వీళ్ళకు యేసు ప్రభు గురించి చెప్పి శాంతి అంటున్నావు, శత్రువుని ప్రేమించమంటున్నావు, బైబుల్ బోధ చేస్తున్నావు అని ఒక రాత్రి ఒక ఊర్లో పట్టుకొని ఫ్రాంక్లిన్ గారు ముక్కు కట్ చేసినాం. తెల్లటి శరీరం, ఎర్రటి రక్తం కాలిపోతుంది. కానీ ఫ్రాంక్లిన్ ఎంత మంచోడు తెలుసా? ఒక సందర్భంలో ముక్కును కట్ చేసినటువంటి వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేసినట్టు తెలిస్తే ఏ జైల్లో ఉన్నాడో కనుక్కొని ఆ జైలుకి వెళ్ళి ఆ జైల్లో ఆయనతో 1 గంట సేపు గడిపి అసలు నిన్ను చూడడం నాకు బాగలేదు, నువ్వు విడుదల కావాలని చెప్పి ప్రార్థన చేసి వచ్చాడు. ఈయన ముక్కు కోసేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ప్రేమ, ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ వెల్లడిపరచడానికి, ఎక్సైజ్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి, వీళ్ళని బట్టి దేవుణ్ణి కొందరినైనా తెలుసుకోవాలని, దేవుడికి కొందరైనా స్తుతులు చెల్లించాలని ఎక్కడో పుట్టిన వీళ్ళ విశ్వాసము వెల్లడిపరచడానికి దేశాలు దాటి, ఖండాలు దాటి, 6 నెలలు సముద్రాలు ప్రయాణము చేసి ఎక్కడో పూరి గుడిసెలో ఏం దినాల్లో తెలియదు అనే పరిస్థితిలోనికి వచ్చి విశ్వాసాన్ని వెల్లడిపరచగలిగినటువంటి గొప్పవాడు. ఒకసారి మాట్లాడుతూ ఆయన ఈయన సువార్త చెప్పినాడు. ఆయన సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త విన్న వ్యక్తి రక్షణ పొందినాడు. ఈయన బాగా క్లోజ్ అయిపోయినాడు. క్లోజ్ అయిన ఇంటికి వచ్చి ఒకసారి మాట్లాడుతూ సార్ మీకు మాకేమైనా సమానత్వంలో తేడా ఉన్నదని అడిగినాడు. మనం అందరం ఒకటేనా అంటే యేసుక్రీస్తుని బట్టి వీఆర్ ఈక్వల్ అని చెప్పినాడు. ఆయన ఉన్నాక ఏం చెప్పినంటే ఈ ఫ్రాంక్లిన్ గారికి ఒక కూతురు, 2 మగ పిల్లగారు. సడన్ గా ఆయన ఏమన్నాడంటే మీ పాపను మా బాబుకి ఇస్తాను అడిగినాడు. మనం అందరం సమానం అంటున్నావు కదా, క్రీస్తులో ఒకటి అంటున్నావు కదా, మరి మీ పాపను మా బాబుకి ఇస్తావు. ఈ సంస్కృతి వేరు, ఆ సంస్కృతి వేరు. అయితే మా పాప అమెరికాలో చదువుకుంటుందండి, నేను ఉత్తరం రాస్తాను, ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేద్దామన్నాడు. ఉత్తరం రాసినాడు.
ఆమె ఒక వారం రోజులకు సమయం తీసుకుని 20 రోజులు 1 month సమయం తీసుకుని ఆ ఉత్తరం రాసింది. నాకేం అభ్యంతరం లేదు, దేవుడు చిత్తమని అనుకుంటున్నా, మీకు ఇష్టమైతే నాకు ఓకే అన్నారు. తెలంగాణ అబ్బాయి. ఆ అమ్మాయి పెళ్లి ఫోటో దీంట్లో ఉన్నది, మీరు తర్వాత చూడండి. ఆమెను పెళ్లి చేసుకున్న అబ్బాయి ధోతి మీద ఉన్నాడు. షీ స్టడీడ్ అట్ అమెరికా. ఇక్కడికి వచ్చినాక పెళ్లి చేసుకున్న ఆయన చదువుకున్నాడే, కానీ కల్చర్ అటువంటిది కనుక ధోతి మీదనే ఉన్నాడు, ధోతి మీదనే పెళ్లి చేసుకున్నాడు. దానికి అంగీకరించింది. ఇద్దరు మగ పిల్లలు కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నారు. తెలంగాణ పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు. ఇదే పెద్దపల్లిలో మిషన్ హాస్పిటల్ కట్టారు, ఇదే పెద్దపల్లిలో హై స్కూల్ కట్టారు, ఇదే పెద్దపల్లిలో కాలేజీ కట్టినారు. అసలు ముసలి ప్రాయంలో వాళ్ళు అనుకున్నారంట, మా దేశానికి వెళ్ళి చచ్చిపోదాం అనుకోడు భార్య భర్త ఇద్దరు కూడా. వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు అన్నారంట, మీరు ఇక్కడ సేవ చేసినారు, అక్కడ ఎందుకు చచ్చిపోతారు మీరు, అది రైట్ కాదని చెప్పి వాళ్ళ పిల్లలు గైడ్ చేస్తే చనిపోయేటప్పటికి ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోయి అదే పెద్దపల్లిలో వాళ్ళ సమాధులు చేయబడ్డారు. ఏ విశ్వాసం కొరకు వచ్చారండి వాళ్ళు? ఏ విశ్వాసం కొరకు ఇన్ని ప్రయాణాలు? ఏ విశ్వాసం వెల్లడి చేయాలని వాళ్ళ ఆశ? వాళ్ళకి ఎవరైనా ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదు. అందుకే పౌలు అంటున్నాడు, తెస్సలోనికీయులకు రాస్తున్నాడు, మీ వల్ల మ్రోగింది విశ్వాసం అన్నాడు, మీ వల్ల మసిదోని అతయ్య వాళ్ళకు మీరు మాదిరి అయినా అన్నాడు. ఈ రోమీలకు రాస్తున్నాడు, మీ విశ్వాసం వెల్లడిపరచడం వల్ల నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అన్నాడు. ఏ విశ్వాసం పట్టుకున్నామా? మన విశ్వాసాన్ని అన్ని ప్లేస్లో ప్రాక్టీస్ చేస్తున్నామా? అసలు కనీసం మన విశ్వాసం అని చెప్పగలిగే ధైర్యం నీకుందా? నేను విశ్వాసిని, నేను నమ్ముకున్నా దేవుణ్ణి అని చెప్పడానికి కనీసం నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? లేకపోతే ఆ విశ్వాసాన్ని దాచిపెడుతున్నావు? ఎందుకు రక్షణ పొందావు? ఏ విశ్వాసం కొరకు రక్షణ పొందావు? ఏ విశ్వాసాన్ని ప్రకటించడానికి రక్షణ పొందావు? విశ్వాసం అనే మాటలు ఎక్కువ ఉన్నాయి మనకు, కానీ మన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నావా? మన విశ్వాసం ఎవరికైనా మాదిరి అయిందా? మన విశ్వాసాన్ని చూసి ఎవరైనా దేవుణ్ణి స్తుతిస్తున్నారా? మన విశ్వాసాన్ని చూసి ఎవరైనా నిన్ను బట్టి దేవుడి దగ్గరికి వస్తున్నారా? ఇది మొదటి విషయం. విశ్వాసము ప్రచురము చేయబడాలి, విశ్వాసము వెల్లడి చేయబడాలి. విశ్వాసము వెల్లడి చేసేటప్పుడు శ్రమలు ఉంటాయి, విశ్వాసం వెల్లడి చేసేటప్పుడు కష్టాలు కూడా ఉంటాయి. ఇది మనం నమ్మాలి, ప్రాక్టీస్ చేయాలి. రెండవ మాట 11వ వచనం చదవండి. రోమన్స్ 1st chapter 11th verse. మీరు స్థిరపడవాలని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవాలని. చాలు. మన విశ్వాసం ఏం చేయాలంటే ఇంకొకరికి ఆదరణ కలగాలి. ఆదరణ అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆదరణ దగ్గర ప్రోత్సాహం అనే మాట కూడా ఉంది, తర్వాత బలం అనే మాట ఉంది, ఆ తర్వాత ఆనందం అనే మాట కూడా ఉంది. అంటే మన ఒకరి విశ్వాసం ఒకరికి ఏం చేయాలా? ఆదరణ కలిగించాలా. ఒకరి విశ్వాసం ఒకరికి ఏం చేయాలా? ఆనందం కలిగించాలా. ఒకరి విశ్వాసం ఒకరికి ఏమి ఇవ్వాలా? బలం ఇవ్వాలా. ఒకరి విశ్వాసం ఒకరికి ప్రోత్సాహము కలిగించాలి. దానియేలు కంటే ముందు బైబిల్లో రాయబడిన ఆర్డర్ ప్రకారం షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిలో వేశారు. వాళ్ళన్న మాట ఏంటి రాజుతో, నెబుకద్నెజరుతో, ఈ అగ్నిలో నుండి మా దేవుడు రక్షించ సమర్థుడు, రక్షించకపోయినా గాని నువ్వు ఏదైతే నిబంధన పెట్టావో దాన్ని అట్లా చెయ్యను అన్నారు. అప్పుడు వాళ్ళు అగ్నిలో నుంచి దేవుడు కాపాడినాడు. ఆ రాజు ఆ దేశమంతా ఒక చట్టం తీసుకొచ్చినాడు. ఏమని? షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు అని బబులోను దేశానికి ఒక చట్టం తీసుకొచ్చినాడు. వీళ్ళని చూసి ఆయన ఆశ్చర్యపోయినాడు. 7 అంతల అగ్ని పెంచిన తర్వాత కూడా వీళ్ళు బ్రతికారంటే కారణం ఏంది అని ఆయన రీసెర్చ్ చేసినాడు. అప్పుడు ఆయన డిక్లేర్ చేసినాడు స్టేట్మెంట్, చట్టాన్ని తీసుకొచ్చినాడు. వీళ్ళ విశ్వాసానికి పరీక్ష వచ్చింది. వీళ్ళ విశ్వాస పరీక్షలో నెగ్గడం వల్ల దేశంలో ఒక చట్టం వచ్చింది. సేమ్ కొన్ని రోజుల తర్వాత నెబుకద్నెజర్ తర్వాత బెల్షస్సర్ రాజయ్యాడు. బెల్షస్సర్ తర్వాత దర్యావేషు రాజైనాడు. దర్యావేషు కాలములో దానియేలుకు పరీక్ష వచ్చింది. దానియేలుకి ఏం పరీక్ష వచ్చింది? ఏ దేవుడికి అయితే మీరు బానిసలకు ఇక్కడ చేయబడ్డారో ఆ దేవుణ్ణి మీరు ప్రార్థన చేయవద్దన్నా. కానీ ఆయనకు అలవాటు ఉంది కనుక ఆ శాసనం వచ్చినక్కడ కూడా ముమ్మారు ప్రార్థన చేసినాడు. ఆయన పట్టుకున్నారు, రాజు దగ్గర తీసుకెళ్ళినారు, సింహం గోలో వేసినారు. ఆయన బ్రతికి బయటపడ్డాడు. ఆయన వేసిన వాళ్ళని మళ్ళా వాళ్ళు సింహాలకు వేసినారు. అప్పుడు కూడా రాజు వచ్చినాడు, చట్టం తీసుకొచ్చినాడు. దానియేలు దేవుడే. దానియేలు కంటే ముందు ఉన్నటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోల గల విశ్వాసము నేను అనుకుంటున్నా
బైబుల్ అట్లా రాయబడి లేదు నేను అనుకుంటున్నా. ఎవరికి బలం ఇచ్చిందండి? ఈ కాంటెక్స్ట్ చూస్తే, సందర్భాన్ని చూస్తే దానియేలుకు బలం ఇచ్చింది. వాళ్ళ విశ్వాసం దానియేలును ప్రోత్సహించింది. వాళ్ళ విశ్వాసం దానియేలుకు ఆదరణ ఇచ్చింది. వాళ్ళ విశ్వాసం దానియేలుకు ఆనందం ఇచ్చింది. వీళ్ళందరి విశ్వాసం ద్వారా రాజులు మార్చబడ్డారు. వీళ్ళందరి విశ్వాసాల ద్వారా చట్టాలు మార్చబడ్డాయి. వీళ్ళందరి విశ్వాసం ద్వారా దేవుడు మహిమ పొందినాడు. అసలు నీకున్న విశ్వాసం కొన్ని ఎంకరేజ్ చేస్తుందా, లేదా నువ్వు చేసే ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఫెయిత్ ఇన్ ద క్రైస్ట్ అనే నీ మాదిరిలో నువ్వు చేసే ప్రాక్టీస్ వేరే వాడి విశ్వాసాన్ని కుంగా తీస్తుంది. ఏం చేస్తుంది అసలు? నీ విశ్వాసం ద్వారా ఒకటి విశ్వాసాన్ని నువ్వు కన్స్ట్రక్ట్ చేస్తున్నావా, లేదా నీ విశ్వాసం ద్వారా ఒకటి విశ్వాసాన్ని నువ్వు డిస్ట్రక్ట్ చేస్తున్నావా? ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది? ఈయన అంటున్నాడు కదా పౌలు రోమీలకు, మీ విశ్వాసం ద్వారా రాయబడ్డ మాట పౌలుకు రాసుకుంటాడు తెలుసా. మీ విశ్వాసం ద్వారా నన్ను ఆదరించండి అంటున్నాడు. నా విశ్వాసం ద్వారా మిమ్మల్ని ఆదరిస్తాను. మన విశ్వాసం డిస్ట్రక్షన్ మెథడ్ లో కొనసాగుతుందా, మన విశ్వాసం కన్స్ట్రక్షన్ మెథడ్ లో కొనసాగుతుందా? ఎవరైనా విశ్వాస పరీక్ష కొరకు బాగా నిలబడితే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తుర్రా, లేకపోతే వాళ్ళకొక పని లేదండి అసలు ఈ టైంలో కూడా ఈ విశ్వాసంలో నిలబడాలని అవసరమా అని మనమే వాళ్ళను లాగేస్తున్నాము. సంఘంలో 5-6 విశ్వాసంలో బాగా నిలబడితే వాళ్ళను స్టాండ్ చేస్తున్నామా మన విశ్వాసంతో, వాళ్ళను కూడా మీరెందుకు అట్లా చేస్తున్నారని చెప్పేసి బయటకు లాగేస్తున్నామా, విశ్వాసం లేకుండా చేస్తున్నాం. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు బాగా నిలబడితే ఆమె గురించి మీరు ఏం మాట్లాడుకుంటారు? అసలు ఈ సమయంలో ఇటువంటి పరీక్షకు నిలబడడం అవసరం అంటవా అని ఆమె గురించి 4 మాటలు నెగిటివ్ మాట్లాడతారా? అరే అక్కలాగా నేను ఉండాలని నిర్ణయం తీసుకుంటారా? ఒక అన్న ఒక విశ్వాస పరీక్షలో నెగ్గితే మీరు ఆయన గురించి పాజిటివ్ మాట్లాడుకుంటారా, లేకపోతే అసలు అవసరం అంటవా? నాన్ కరప్షన్ అవసరం అంటవా? కదా, నాన్ కరప్షన్ అవసరం అండి. ఇప్పుడున్న కాలంలో అసలు కరప్షన్ లేకుండా బ్రతామండి మనము. ఆయనకు ఒక బుద్ధి లేదు అని మనం డిస్కరేజ్ చేస్తామా? ఆ వ్యక్తి భార్యగా నువ్వు అన్న మాట ఇంటివంటే నువ్వు దేనికందవు, ఉట్టికందవు. నువ్వు ఆమె మాట ఇంటివాడు అటందవు ఇటందవు అంటవా? అసలు చెప్పినాను కదా, ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి వాడికి అది ఆఫీస్లో డబ్బులు రావాలంటే లంచం ఇవ్వమంటున్నాను, ఇవ్వాలన్నా లేదా నా దగ్గరకు వచ్చి అడిగినాడు. నేను అన్న చచ్చిపోయిన ఇవ్వకూడదు అని చెప్పిన. పోయి భార్య చెప్పినాడు. చెప్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నువ్వు పోయి మేనేజర్ దగ్గర పోతావు అన్నది. ఎందుకంటే మేనేజర్ దగ్గర పోతే నువ్వు పెట్టుకోతావు, అటందవు ఇటందవు అంటే నీకు డబ్బులు రావు అని చెప్తున్నావు. మనం ఏం చేస్తున్నాం? మన విశ్వాసము వేరే వారికి ఆదరిస్తున్నదా, వేరే వారిని ఎంకరేజ్ చేస్తుందా, వేరే వారిని డిస్కరేజ్ చేస్తుందా, ఏం చేస్తుందా? అసలు ఆయన అంటున్నాడు కదా, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందునట్లు. అసలు ఫస్ట్ మన విశ్వాసం ఒక 100 మందికి బలం కావాలండి. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు క్షమించే విధానం, నువ్వు చూపే దయ, నువ్వు చూపే కరుణ, నువ్వు మాట్లాడే మాట, నువ్వు నివసించే ప్రాంతం, నువ్వు చూపే ప్రవర్తన, నువ్వు తీసుకున్నటువంటి ఒక ఉన్నతమైన నిర్ణయాలు వేరే వాళ్ళకు మాదిరి కాగలగాలి. వేరే వాళ్ళకు మాదిరి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీకు వేరే వాడు కట్టుకుంటే వాణి కావడు. ఎందుకంటే వాడు కూడా మనతో ఏం చేయాలి? మనతో పాటు ఉండాలి. మనకు సంఖ్య ఉండాలంటే ఎట్లా? మనకు బలం ఉండాలంటే మాలాంటి బలహీనలు అందరూ ఒక దగ్గర అట్లా కాదు. విశ్వాసము, నీ విశ్వాసం ఇతరులను ప్రోత్సహించాలా, పరీక్ష నిలబడగలగాల. ఒక ఆస్ట్రేలియా దేశంలో ఒక ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకి 5 సంతానం అండి. 5 సంతానం ఉంటే కొంతకాలం క్రితమే వాళ్ళ భర్త చనిపోయినాడు. ఆమె ఇంకా భర్త లేనిదిగా ఉండిపోయింది. 5 పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. ఆల్మోస్ట్ 16, 17, 20 ఇట్లా ఈ 2 సంవత్సరాల గ్యాప్తో ఉన్నారు పిల్లలు. అప్పుడు ఆస్ట్రేలియా దేశంకు ఒక అనౌన్స్మెంట్ చేసినారు. ఏమనంటే, యుద్ధము అవుతా ఉన్నది వేరే దేశంతోని, ఎక్కడ యంగ్ పిల్లలు బాయ్స్ ఉన్నా కానీ దయచేసి సైన్యంలోకి రావాలని పిలుపునిస్తే ఈ పిల్లలు దేశం అంటే ప్రేమించి, దేశం గొప్పదే కనుక ప్రభువు యొక్క రక్షణలో పెరుగుతున్నారు. వాళ్ళ అమ్మ పెంచుతుంది, క్రైస్తవురాలు. వాళ్ళ అమ్మతో చెప్పినారంట, మరి దేశము కష్టాల్లో ఉంటే మరి మనం దేశంలో సైన్యంలో చేరాలి కదమ్మా, మేము సైన్యానికి వెళ్తామంటే ఆమె చెప్పిందంట, దేశంలో ప్రేమించాలా, మరి ఇప్పుడు ఇక వేరే అవకాశం లేదు కనుక మన దేశానికి సమస్య ఉంది కనుక ప్రార్థన చేసి 5 పంపించింది మిలిటరీ. అయితే అక్కడ ఆ ప్రాంతంలో యుద్ధం అయ్యేటప్పుడు కబుర్లు తీసుకోవడానికి, అక్కడ ఏమైనా నష్టమైనా ఏమైనా ఇంటికి వచ్చి కబుర్లు చెప్పడానికి అప్పుడు ఉత్తరాలు ఒక ఆయనకు పంపేవాళ్ళట. ఏమైతున్నా కానీ
ఆ ఊరు కానీ ఆ ప్రాంతంలో ఒక వ్యక్తికి చాప్మన్ ఏదో అంటే ఆయనకు పంపేవాళ్ళు ఉత్తరం. ఇప్పుడు మన ఇంట్లో కలిసి ఒక యుద్ధంలో ఉంటే ఆయనకి ఏమైనా యుద్ధంలో కాలో చేతో ఇరిగితే ఆ యొక్క సమాధానం ఈయన దగ్గరికి వస్తారు. ఈయన వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పాలి. ఒక రోజు కిటికీలోంచి చూస్తుంటే ఆ చాప్మన్ అంటే ఆయన నడుచుకుంటూ ఈ ఇంటి దిక్కు వస్తుంది అనమాట. వెంటనే డిసైడ్ అయిపోయిందంట మొత్తం మీద ఏదో జరిగింది. ఆయన వస్తున్నాడంటే గుడ్ న్యూస్ ఉండదు అనమాట. ఆయన వస్తున్నాడంటే ఏంటంటే బ్యాడ్ న్యూస్. ఆయన కూడా విశ్వాసం. ఆయన వచ్చినాడు, రాగానే లోపలికి పిలిచింది. అప్పటికి ఆమెకు అంత చలి ఇట్లా వణుకులాగా అనిపిస్తుంది. ఏదో న్యూస్ వచ్చింది మాకు సంబంధించి అని చెప్పి ఆమె ఆయన కూర్చోబెట్టి అడిగిందట, ఎన్నో వాడని అడిగిందట. ఎన్నో వాడు, ఎందుకంటే 5గురిని పంపిందిగా సైన్యంలోనికి, ఎన్నో వాడని అడిగిందట. అప్పుడు ఆయన చెప్పడానికి చాలా బాధపడి అసలు చెప్పితే ఏమి తట్టుకుంటుందో లేదో అని చెప్పి చాలాసేపు ఆగినాడు. ఆమె చెప్పిందంట, లేదు బ్రదర్ చెప్పండి, 5గురు వెళ్ళారుగా సైన్యంలోనికి, ఎన్నో వాడో చెప్పండి అంటే ఆయన అన్నాడట 5గురు అన్నాడు. 5గురు పిల్లలు చచ్చిపోయారు ఒకటే రోజు. ఆమె ఒక్కసారి కళ్ళల్లో మరి నీళ్లు తిప్పుకొని గుట్టబట్టినట్లు ఏడ్చేసి బాగా సేపు షాక్ నుంచి తేరుకోలేక ఆయన వెళ్ళిపోయే కంటే ముందే ఒక 1/2 అవర్ ఆమె ఏమి మాట్లాడలేక ఒక 1/2 అవర్ తర్వాత ప్రార్థన చేసినారు. ప్రభా, మీ కొరకే ఆ పిల్లల్ని పెంచాను, ఇదే దేశంకు అవసరం ఉందంటే వాళ్ళను మిలిటరీకి పంపాను. నాకు ఒక ఆశ ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, వాళ్ళు సైన్యంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా వాళ్ళు నీతోనే ఉన్నారు. వాళ్ళు సైన్యంలో ఉన్నా నీతోనే ఉన్నారు. ఈరోజు వాళ్ళు చనిపోయి స్వర్గంలో పరలోకంలో ఉన్నా నీతోనే ఉన్నారు. కాబట్టి మనిషిగా నేను వేదన చెందుతున్నా, బాధపడుతున్నా కానీ ఈ దుఃఖం ఇంతటితో ఆపేసరి ప్రార్థన చేసుకొని ముగించేసి ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆమెను బట్టి చాలా మంది యేసును నమ్ముతున్నారు. ఇంత ధైర్యం ఎక్కడిది, ఇంత విశ్వాసం ఎక్కడిది, ఇంత ప్రోత్సాహం ఎక్కడిది? 5గురు పిల్లలు ఒకటేసారి చనిపోతే ఇంకా విశ్వాసంలో ఉండడానికి అసలు ఈమెకి ఏమైనా అసలు ఏమి మనస్సు ఈమెది అని చెప్పేసి ఈమె నమ్ముకున్న విశ్వాసం, ఈమె ప్రాక్టీస్ చేస్తున్న విశ్వాసం, ఈమె ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆ విశ్వాసం ఎవరిలో ఉంటుందో ఆ దేవుడు నిజమైన దేవుడు అని ఆ ప్రాంతంలో చాలా మంది యేసు ప్రభుని అంగీకరించిన. మన విశ్వాసము ఎవరినైనా ప్రోత్సహిస్తుందా, ఎవరినైనా కన్స్ట్రక్ట్ చేస్తున్న క్రీస్తులో, లేదా మన విశ్వాసం వేరే వాళ్ళను డిస్ట్రక్ట్ చేస్తుందా? ఇది మనము చూడాలి. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఒకరి విశ్వాసము ద్వారా ఒకరు ఆదరణ పొందుదాం. ఆదరణ దగ్గర చెప్పాను కదా, బలము, ప్రోత్సాహం, ఆనందం, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసా, పాకిస్తాన్ లో ఒక మిషనరీగా 3 పిల్లలు మిషనరీగా పంపుతుంది ఆమె. పంపినప్పుడు 3 పిల్లలు కూడా హతసాక్షులు అయ్యారు పాకిస్తాన్ లో. ఒక ఇంట్లో పాకిస్తాన్ లో క్రైస్తవ మిషనరీ చాలా కాలం కింద. అప్పుడు ఆమె ప్రార్థన చేసిందట వాళ్ళ తల్లి, ఏమని తెలుసా, ప్రభా నాకు ఇంకో 2 పిల్లల్ని ఇస్తే వాళ్ళను కూడా మిషనరీగా పంపుతా. ఆ ధైర్యం ఎట్లా వస్తుందంట? అసలు ఆల్రెడీ 3 ఉన్నారు పిల్లలు, ఆమెకు మిషనరీగా పోయారు, హతసాక్షులు అయినారు. ఆమె చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభా నాకు ఇంకో 2 పిల్లల్ని ఇస్తే నేను వాళ్ళను కూడా మిషనరీగానే పంపుతాను అన్నారు. అప్పటికి ఆమె వయసు అయిపోయింది, అవకాశం లేదు, కానీ ఆమె ప్రార్థన చూడండి. ఆమె ప్రార్థన, ఇటువంటి ప్రార్థన మనం చేస్తామా? ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన మనం చేస్తామా? సంతానం కావాలా, సంతానం కావాలి ప్రార్థన చేస్తున్నాం, వాస్తవమే. పిల్లల్ని ఇచ్చింది వాస్తవమే, పిల్లలు కావాలన్నది వాస్తవమే, ప్రతిఫలం చూసింది వాస్తవమే. అసలు ఎందుకు అడుగుతున్నాం ఈ పిల్లలని తెలిసే అడిగామా, తెలియకుండా అడిగామా? పుట్టిన తర్వాత కనీసం ఇప్పటికన్నా వాళ్ళని ఎందుకు పెంచాలా, ఏ విశ్వాసంలో ప్రాక్టీస్ చేయించాలా, ఏ విశ్వాసానికి వాళ్ళని నిలబెట్టాలని మనం ఏమైనా దాని గురించి ఆలోచన చేసి ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే లోకం ఎటువైపు అయితే వెళ్తుందో అటువైపే మనం వెళ్ళిపోయే ప్రార్థనలు చేస్తా ఉన్నాం. వై వి ఆర్ రిసీవ్డ్ ద చిల్డ్రన్స్ ఫ్రమ్ ద గాడ్ అనేది ఎప్పుడైనా మనకు, ఎందుకు ఈ పిల్లల్ని దేవుడి దగ్గరికి వెళ్ళి మనం తీసుకున్నాము, ఏ ఆశ కొరకు తీసుకున్నాము, ఏ గమ్యం కొరకు తీసుకున్నామని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? పిల్లలు కావాలంటే వాస్తవమే, కానీ వై, ఎందుకు కావాలా? మన దగ్గర సమాధానం ఉందా? తీసుకున్న నా దగ్గర సమాధానం ఉందా? విశ్వాసాన్ని వేరే వాళ్లకు ప్రోత్సహించే పరంగా మనం ప్రాక్టీస్ చేద్దాం. మూడవ మాట అదే రోమన్స్ కి రాస్తా ఉన్నాడు. 3వ మాట 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో, ఈ మాట బాగినారు, ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రాను ఉద్దేశించింది. ఏముందట ఆశ ఆయనకు?
ఏం ఆశ ఉందట ఆయనకు? ఏం ఆశ ఉందట? ఫలం పొందాలి. రోమా సంఘంలో ఉన్న విశ్వాసులైన మీ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఫలము పొందుతానని ఆశతో మీ దగ్గర రావాలని నేను చూస్తున్నాను. ఫలము రాయబడ్డది, ఫలము. ఏం కాదు, ఏం కాదు, రైమింగ్ వర్డ్స్ చెప్పండి ఎవరైనా. ఏం కాదు, పైసలు కాదు, అర్థమైందా? ఏంటన్నా? ఫలం. ఎందుకు ఆశిస్తున్నానంటే, నేను వేరే ప్రాంతానికి వెళ్ళి అన్య జనులలో నేను సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు అన్య జనులలో నేను ఫలములను చూశాను. అన్య జనులు క్షమించుకోవడం చూశాను. క్రీస్తు లేని ఆ సహోదరుల మధ్య నేను పనిచేసినప్పుడు వాళ్ళు దయగలిగడం నేను చూశాను. ఆత్మ ఫలాన్ని వాళ్ళలో చూశాను. ఆత్మ ఫలంలో ఉన్నటువంటి ఆ గువ్వల సంఖ్య ఎంత, గుజ్జు సంఖ్య ఎంత? 9 కదా. ఏమేమి ఉన్నాయి 9 దాంట్లో? కదా, ఎంత ఈజీగా చెప్పేస్తున్నాం చూడు. అంత అలవాటైపోయి చెప్పడం. ప్రాక్టీస్ ప్రాక్టీస్. క్రికెట్ లో ఏమేమి ఉంటాయా? బ్యాట్ ఉంటుంది, బాల్ ఉంటుంది, అందరికీ తెలుసు. నువ్వు చెప్పుడేది? ఆడి చూడు, బౌన్స్ అయితే మూతి పలుకుతుంది. ఒక బాల్ వేస్తే చూడప్పుడు ఏమైతుంది? బ్యాట్ ఉంటాయి సార్, బాల్ ఉంటాయి సార్, వికెట్ ఉంటాయి సార్, స్టేడియం ఉంటాయి సార్, బ్యాట్ ఉంటాయి సార్, గ్లౌజెస్ ఉంటాయి. చెప్పుడు ఈజీ, ఆడు ఈజా? చెప్పుడు ఈజీ, ఆడు దిగి చూడు ఒకసారి ఎట్లుంటుందో. వాలీబాల్ ఏముంటారు? నెట్ ఉంటుంది సార్, వాలీబాల్ ఉంటుంది సార్, టార్గెట్ ఉంటుంది సార్, మీదకి ఎవరు సార్, కిందికెళ్ళి చూస్తారు. ఓకే, చెప్పుడు మంచిగా ఉంది. ఒకసారి ఎవరైనా షార్ట్ కొట్టినప్పుడు లేదు, ఏమైతుంది? ఏలు ఈ ఏలు వంకరే నిలవలో కింద వాస్తుంది. అర్థమవుతుందా? చెప్పడం చాలా ఈజీ, మరి ప్రాక్టీస్. వాట్ అబౌట్ ప్రాక్టీస్? ఆయన ఏమంటుండంటే, ఈ స్టేట్మెంట్ రోమా సంఘానికి సిగ్గు కలగాలి, లోగో సంఘానికి కూడా ఇదే కలగాలి. అన్య జనులలో ఫలాల్ని చూస్తున్నాడు ఆయన. ఆయన ఏమైతే ఎక్స్పెక్ట్ చేసిండో, ఏమైతే ఆశిస్తున్నాడో, ఆశకు తగ్గటువంటి ఫలాలు అన్య జనులలో చూస్తున్నాడంట. ఆయనకు ప్రేమించుకోవడం చూడాలని తపన ఉంటే పౌలుకు, అన్య జనులలో కూడా ఆ ప్రేమను చూస్తున్నాడు ఆయన ఆ కాలంలో. ఎక్కడ చూడలేకపోతున్నాడు ఆయన? ఎక్కడ చూడలేకపోతున్నాడు ఆయన? సంఘాలలో చూడలేకపోతున్నాడు. అందుకే రోమన్స్ కి రాస్తున్నాడు, అన్య జనులలో నేను ఫలము పొందినట్లు మీ వలన కూడా ఫలము నేను ఆశించి వద్దాం అనుకుంటున్నాను. ఏదో కారణం చేత ఆటంకపరచబడుతున్నాను అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంది? మీ నుంచి నాకు ఫ్రూట్ కావాలి అంటున్నాడు. మీరు ఏ విశ్వాసాన్ని అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ విశ్వాసం యొక్క ఫలాలు నాకు కావాలి అని అంటున్నాడు అన్నమాట. మరి ఆ ఫలాలు ఉన్నాయా సంఘం దగ్గర? ఓన్లీ ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఆత్మఫలం ఒకటి ఉంటే చాలు. ఏముంది ఆత్మఫలంలో? ఏమనలే ఇప్పుడు. ముందంటే కోపం కానీ ఇప్పుడు ఏమని చెప్పండి. ప్రేమ, వరుసగా చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, ఇంకా ఆశా నిగ్రహం, సాత్వికం, విశ్వాసం కూడా దాంట్లో. విశ్వాసం ఓకే, దాంట్లో ఒకటి లేదు. ఏం లేదు? క్షమాపణ ఉంది ఒకటి దాంట్లో లేదు. మనం యాడ్ చేద్దాం అన్నా. ఇవే కష్టం అవుతుంటే మళ్ళీ దాంట్లో కూడా యాడ్ చేస్తాం కదా. ఉన్నాయే కష్టం కదా. కాబట్టి ఫలం ఏమైనా ఉందా? స్పిరిచువల్ ఫ్రూట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ రోమన్ చర్చ్. నాకు ఆశ ఉన్నదా ఫలం చూడాలని? మీరు ఒకరినొకరు క్షమించుకోవడం చూడాలన్నది, ఒకరినొకరు ప్రేమించుకోవడం చూడాలన్నది, మీరు ఒకరి పట్ల ఒకరు దీర్ఘశాంతం కలిగి ఉండాలని చూడకున్నది నాకు ఆశ ఉన్నది. మీరు ఒకరి పట్ల ఒకరు సాత్వికులుగా బ్రతకాలని ఆశ ఉన్నది. ఆ ఫలం నాకేమైనా ఇస్తారా? ఇస్తారా? దీర్ఘశాంతము చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన రోమన్స్ నుంచి. మరి దీర్ఘశాంతం, రోమన్స్ అనే వాళ్ళు అథారిటీలో పెరుగుతున్నారు. రోమన్ అంటేనే అడ్మినిస్ట్రేషన్ కలిగిన వాళ్ళు, రోమన్ అంటేనే లాస్ మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే రోమన్ అంటేనే వాళ్ళకు సైనిక చట్టాలు బలంగా ఉంటాయి. అటువంటి రోమాలో ఉన్నటువంటి సంఘంలో పెరుగుతున్నట్టు ఈ విశ్వాసులకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు, ఇవన్నీ తెలుసు కదా. దాంట్లో మళ్ళీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా కొంచెం ఫలం కావాలని. అప్పటికే మంచి విశ్వాసం ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకా ఫలం కావాలని అడుగుతున్నారు. నేను కూడా అదే అడుగుతాను ఒక సేవకుడిగా. బైబిల్లో ఒక మాట ఉంది కదా, మీకు వాక్యం చెప్పే వాళ్ళు ఎట్లా చెప్పకూడదట? ఎట్లా చెప్పకూడదు? కష్టముతో దుఃఖముతో వాక్యం చెప్పకూడదు. అర్థమైందా? మీరేమనుకుంటారు అంటే
అయ్యగారి కష్టంతో దుఃఖంతో చెప్పకూడదంటే అయ్యగారికి ఏమైనా అవసరం ఉందో ఇవ్వాలేమో అన్నట్టు మీరు అనుకోండి. బట్టలు లేవేమో క్రిస్మస్ కు బట్టలు కొనిద్దాం, భోజనం లేకపోతే ఒక 20 రైస్ ఇద్దాం అంటారు. సరే ఇవి కూడా కరెక్టే, ఇవి కూడా కరెక్ట్ అంటే సెకండ్ పార్ట్ లో కరెక్ట్, ఫస్ట్ పార్ట్ లో కరెక్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మీలో ఆత్మ ఫలములు లేనప్పుడు, నాలో ఆత్మఫలం లేనప్పుడు నన్ను సేవకు పంపినటువంటి దేవుడు బాధపడతాడు. ఎవరికి నేను సేవ చేస్తున్నానో వాళ్ళని చూసినప్పుడు నేను కూడా బాధపడతాను. ఎక్స్పెక్టేషన్ ఫలం అనేది దేని గురించి? నేను దుఃఖపడకుండా సేవ చేయాలని మీ దగ్గర అని అంటే ఏం కావాలో చెప్పండి, ఏం కావాలి చెప్పండి? స్పిరిచువల్ ఫ్రూట్స్ ఉండాలి, అది అర్థం. అటువంటి ఫలం ఆశించి రాస్తున్నాడు, అర్థమైందా? మీరు క్షమించుకుంటే నాకు ఆనందం, మీరు ప్రేమించుకుంటే ఆనందం, సాత్వికంగా ఉంటే, అంతేగాని గర్వాంధులై కామాంధులై ఇంకేమైనా అందులైనా, అందులు అంటే గుడ్డోళ్ళు అన్నట్టు, అర్థమైందా? అట్లా మీరు జీవిస్తున్నారు అనుకో, ఎవరికి ఆనందం కలుగుతుంది? దుఃఖపడకుండానే సేవ చేస్తారు. వస్తువులు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. అన్న ఎంత మంచి సూత్రం చెప్పాడు కదా, ఇంకా వస్తువులతో మనకేం సంబంధం లేదు, ఓన్లీ ఇది ఒకటి ఉంటే అయిపోయాయి. ఫలము ఆశిస్తున్నాడు, మనం అట్లా సంతోష పెట్టగలుగుతాము. ఇది మూడో విషయం. నాలుగో విషయం 17వ వచనం. నీతిమంతుడు చాలు. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసేవాడికి బైబుల్ ఏం చెప్తుందంటే, క్రీస్తునందు విశ్వాసం ప్రాక్టీస్ చేసేవాడికి బైబుల్ ఏమని డిక్లేర్ చేసిందంటే నీతిమంతులను డిక్లేర్ చేసింది. యేసు క్రీస్తునందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడిని యేసు ప్రభు ఏమని డిక్లేర్ చేసినాడు? నీతి మంతుడు అంటే రైచస్నెస్, ఆయన నీతి మనకు ఆపాదించబడదు. నీతి మంతుడు అనేవాడు ఎట్లా బ్రతకాలట? ఎట్లా బ్రతకాలి? విశ్వాస మూలంగా బ్రతకాలి. అర్థమైందా? మనకు 25, 23 ఎస్పెషల్లీ జాబ్ చేసే వాళ్ళకు మనకు 20 అయిపోయిందంటే ఏం గుర్తుకొస్తుంది? డేట్ మళ్ళా ఫస్ట్ ఎప్పుడు వస్తుంది? ఎందుకు 20కి ఏమైపోయింది? ఖజానా ఖాళీ అయిపోయింది, ఆల్ ఈఎంఐస్ వెళ్ళిపోయినాయి, ఇంకేమేమో వెళ్ళిపోయినాయి, చిట్టీలు వాయి అన్ని వాయి. అర్థమైందా? ఇక 20 తారీఖు వెళ్ళేసి కొంచెం ప్రేయర్ ఎక్కువైతుంది. ఇక ప్రభావ 10 రోజులే ఉన్నది, ఆల్మోస్ట్ అన్ని దగ్గరికి వస్తుంది. అంటే అందరు కాదు, కొందరు కావచ్చు. కొందరు 1వ తారీఖు అయిపోయినా కూడా విశ్వాసం వస్తే ఉంచవచ్చు, కానీ మనం రెగ్యులర్ ప్రాక్టీస్. కానీ నీతి మంత్రులు ఎట్లా అవుతారట? విశ్వాస మూలంగా జీవించు. మీరు ఇంకొక పుస్తకం కూడా మీకు ప్రమోట్ చేస్తాను, ఇది ఎవరైనా కావాలంటే ఇస్తాను, తీసుకోండి. ఈ పుస్తకం చెప్పాను కదా, చదవండి, మళ్ళా తీసుకొచ్చి ఇవ్వండి. ఇంకొక ఆయన విషయం కూడా ఇక్కడ చెప్పాలి. పండిత్ ధర్మ ప్రకాష్, ఆయన పుస్తకం పిల్లా వెంకటరత్నం రాసినాడు, ఆయన బయోగ్రఫీ. నా దేశం, నా మతం, నా దేవుడు. ఎవరైనా చదివారా? ఎస్, చదివి ఉన్నారా? థ్యాంక్ యూ. చదివే వాళ్ళని బట్టి చాలా వందనాలు. ఆ పుస్తకం అంటే మాకు తెలియదన్న వాళ్ళని బట్టి ఇంకా దేవునికి స్తోత్రాలు. అన్ని రకాల ప్రజలు ఉంటారు కదా, ఆ పుస్తకమే తెలియదన్న మాకు అంటే ఇంకా సంతోషం, ఇంకా ఏం బాగా. కంటేశ్వర తెలుసా? కంటేశ్వరకు ఆపోజిట్ ఒక బేకరీ ఉంటుంది, తెలిసే బేకరీ పనులు తెలుసా? రైల్వే స్టేషన్ తెలుసా? పోగానే అక్కడ ప్రకాశ్ మండలం తెలుసా? నువ్వులైన ప్రకాశ్ మండలం ఇంకా సూపర్ తెలుసా అంటే కూడా సంతోషమే, కానీ ఆ పుస్తకం తెలుసుకోండి. అర్థమైనా? ధర్మ ప్రకాష్ అంటే ఆయన పండిత్ ధర్మ ప్రకాష్, ఆయన రక్షణ పొందకంటే ముందు సినిమా హీరోగా ఉండే. ఆయన సినిమా హీరోగా ఉండడం వాళ్ళ అమ్మకి ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మ మాట విని ఒక పారిశ్రామికవేత్తగా మారిపోయిన. చాలా షార్ట్ కట్ చెప్తున్నాను, పారిశ్రామికవేత్తగా మారిపోయాడు, ఇండస్ట్రియలిస్ట్. వాళ్ళ నాన్నకు ఇండస్ట్రియలిస్ట్ ఉన్న ఇష్టం లేకపోతే దాన్ని మానేసి వాళ్ళ డాడీ రాజకీయాలకు పోవాలని ఆయన ఆశ ఉండే. ధర్మ ప్రకాష్ రాజకీయాల్లోకి ఏ స్థానానికి వెళ్ళినంటే ఆల్మోస్ట్ ఆల్ ఆయన కాలంలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగడానికి ముందు ఇలా రాజస్థాన్ సీఎం అయ్యేవాడు అనమాట. రాజస్థాన్ కు సీఎం అయ్యేవాడు, నెక్స్ట్ సీఎం ఆయనే. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన రక్షణ పొందాడు. అప్పుడు రక్షణ పొందడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా పెద్ద స్టోరీ అది. రక్షణ పొందిన తర్వాత యాక్చువల్ గా సేవ చేస్తా ఉన్నాడు. అయితే రక్షణ పొందడానికి కారణం ఏంటంటే, భక్త సింగ్ అంటే ఆయన లాస్ట్ కు చనిపోయే ముందు మాట్లాడి, ఆ తర్వాత ఒక సంవత్సరం ఎంతలో బెడ్ మీద ఉండి మాట్లాడలేడు కదా భక్త సింగ్ గారు. లాస్ట్ ఫైనల్ గా మాట్లాడేది ఎవరితో అంటే ధర్మ ప్రకాష్ తోనే మాట్లాడారు. ఏమని మాట్లాడిన ధర్మ ప్రకాష్ తో అంటే, ఒకసారి ధర్మ ప్రకాష్ ఉండే ప్రాంతము నార్త్ ఇండియా సైడ్ లో ఉండే ప్రాంతం దగ్గర దేవుని వాక్యం చెప్పడానికి భక్త సింగ్ గారు వెళ్ళారు. భక్త సింగ్ వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యం చెప్పనివ్వలేదు ఆయన. అందుకని మధ్యలోకి వెళ్ళి నీటిలోకి వెళ్ళి దించేస్తే నీటిలోకి వెళ్ళి బయటకు వచ్చేసి ఒక జట్కా బండి కట్టుకొని ఇక్కడ ఏమేం ప్రాంతాలను చూద్దామని చెప్పేసి ధర్మప్రకాశ్ ఉండే ప్రాంతానికి వెళ్ళినా. అక్కడ ఒక నది వారుతుంటే నది దగ్గర మెట్లుంటే ఆ బండి ఆపి ఆ నీళ్ళతో మొహం కడుకుందాం అని చెప్పేసి ఆ నదిలోనికి వెళ్ళి ఆ మెట్ల మీద ఉండే నీళ్లు ముఖం కడుక్కొని
ఆ మెట్ల మీద ఉండి ఒక ప్రార్థన చేసినాడు, ప్రభా ఇక్కడ అసలు నీ గురించి చెప్పేవాళ్ళు లేరు, ఈ ప్రాంతంలో నువ్వు అంటే ఎవరికి తెలియదు. నా చిన్న ప్రార్థన ఏంటంటే ఈ ప్రాంతం నుంచి ఒక సేవకుని లేవవా అని ఆ నది మెట్ల మీద ఉండి ప్రార్థన చేసి వచ్చేసినాట భక్త సింగ్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అదే ప్రాంతంలో నుండి ధర్మప్రకాష్ గారు రక్షణ. అది ఆయన స్టోరీ. ఆ విషయం ధర్మప్రకాష్ కు భక్త సింగ్ గారు చనిపోవడానికి ముందు లాస్ట్ మాట పిలిపించుకొని చెప్పి అక్కడి నుంచి ఆయన మాట ఆగిపోయింది, ఇంకా మాట్లాడారు. ఈ ధర్మప్రకాష్ గారు సేవ చేసేటప్పుడు దేవుడి కోసం అడిగినాడు, ప్రభు నేను సేవ చేస్తూ సంతోషంగా ఉన్నావు అడిగినాడు. యేసు ప్రభు చెప్పినాడంటే నాకు చాలా సంతోషం లేదు నీ సేవ. ఎటువంటి సేవ చేస్తుండేనానంటే ఆ ప్రాంతంలో దేవుడు తెలియనటువంటి ప్రజలందరూ కూడా, దేవుడు తెలియని ప్రజలు, వాళ్ళని ఎవరైతే లీడ్ చేసిన నాయకులు ఉన్నారో వాళ్ళు ఒక 1000 మందిని పిలిపించి మీటింగ్ పెట్టి ధర్మప్రకాష్ని పిలిచేవారు అన్నమాట. నువ్వు వచ్చి యేసు ప్రభుని చెప్పు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కాదు, నమ్మని వాళ్ళే. అంత వాడుకున్నాడు దేవుడు ఈయన డైరెక్ట్ గా. ఈయన పెట్టి మీటింగ్లు పెట్టుడు కాదు, ఎవరో క్రైస్తవులు పెట్టుడు కాదు, నాన్ క్రిస్టియన్సే మీటింగ్లు పెట్టి ఆ దినాల్లో ఈయన స్పీకర్ గా పిలిచేవారంట వాళ్ళ సభల్లోకి. అట్లా వాడుకున్నాడు. నువ్వు సంతోషంగా ఉన్నావు దేవా అంటే అన్నమాట ఎందుకు ప్రభు అంటే నేను హ్యాపీగా లేనని చెప్తున్నాను. ఎందుకు హ్యాపీగా లేవు అని అంటే నీవు నీ దగ్గర ఉండే ఆస్తితో సేవ చేస్తున్నావు, అది నాకు ఇష్టం లేదు. అప్పుడు ధర్మప్రకాష్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పినాడంట, వీళ్ళకు 100,000 ఎకరాల భూములు, చాలా ధనవంతులు అన్నమాట. పోయి చెప్పినాడు, నాన్న ఈ ఆస్తిలో నాకు మాట ఇవ్వద్దని చెప్పినాడు. అప్పుడు వాళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. అప్పుడు చెప్పాడంట, నేను నిజంగా యేసుప్రభుని నమ్ముకున్నావు అని చెప్పినాడు. ఆ తర్వాత వాళ్ళ డాడీ నమ్ముకున్నాడు యేసుప్రభు. ఈయన యేసుప్రభుని నమ్ముకుంటాను వాళ్ళ డాడీతో చెప్పినప్పుడు వాళ్ళ డాడీ అన్నాడు ధర్మప్రకాష్ వాళ్ళ నాన్న, యేసుప్రభుని నమ్ముకోవడం అంటే ఏంటో తెలుసా నీకంటే తెలియదు. ఏదో చెప్పాలా, ఒక ఇనుప కడ్డీని, ఒక ఐరన్ రాడ్ ని మనం అగ్నిలో కాలిస్తే అది సీసర్ లాగా మారిపోతుంది కదా, ద్రవం లాగా అవుతుంది కదా, ఆ ద్రవాన్ని గొంతులో నుంచి తాగడం అని చెప్పినాడు. అంటే యేసుప్రభుని నమ్ముకుంటే ఇది ఎంత తప్పు సూత్రం చెప్పండి. మనకు అట్లుందా? మనకు ఐస్ క్రీమ్ తిన్నట్టున్నది. క్రైస్తవ్యం అంటే ఒక ఐస్ క్రీమ్ చాలా చల్లటి ఐస్ క్రీమ్ ఎండగలుగుతారు. ఆ అబ్బాయి ఏమో మాత్రం ఐస్ క్రీమ్ వెనీలా తెలియదు, మీకు వెనీలా, బటర్ స్కాచ్, తర్వాత ఇంకా చాక్లెట్, పిస్తా. క్రైస్తవ్యం అంటే నాకు జస్ట్ లైక్ పిస్తా. మంచి మటన్ బిర్యానీ తినవుతారా ఏంది తెచ్చేది జయంత్? థమ్స్అప్. अपन को क्रिश्चियनिटी कैसा हो गया, एक थम्स अप बॉटल कैसा पी रहे वैसा पी रहे, कुछ भी प्रॉब्लम नहीं है अपन को. What is the reason? We are not understanding right Christ. మనం నిజమైన క్రీస్తుని ఇంకా అర్థం చేసుకోలేదు, నిజమైన విశ్వాసాన్ని ఇంకా మనం ప్రాక్టీస్ చేయట్లేదు. నాన్ క్రిస్టియన్ గా ఉన్నటువంటి ధర్మప్రకాష్ వాళ్ళ నాన్నకి అర్థమైందో తెలుసా, క్రైస్తవ్యాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే ఒక ఐరన్ రాడ్ ని అగ్నిలో కాలిస్తే అది సీసంగా ద్రవ పదార్థంగా మారితే దాన్ని తాగడం అన్నాడు ఆయన. నువ్వు నిజంగా లోకంతో ఎక్కడ కూడా క్రైస్తవుడుగా కాంప్రమైజ్ కాకపోతే ఎవ్రీడే ప్రతిదినం నువ్వు కష్టంగా ఉండగలుగుతావు. నేను కష్టంగా కూడా వెళ్తలేదు అని అంటే దాని అర్థం ఏదో తెలుసా, ఇమాన్యుయల్ ఎప్పుడో ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోయినా, ఎవ్రీ ఏరియా నేను కాంప్రమైజ్ అయిపోయినా. అందుకే నాకు సుఖంగా ఉన్నది క్రైస్తవ్యం, నాకు చాలా లగ్జీరియస్ ఉన్నది క్రైస్తవ్యం, లగ్జీరియస్. అప్పుడు అన్నాడట, నువ్వు ఈ ఆస్తి వద్దంటున్నావు అంటే నువ్వు నిజంగానే క్రీస్తుని ఫాలో అవుతున్నావా, నేను కూడా వేసుకొని నమ్ముకున్నాను అన్నాడు. వాళ్ళ డాడీ కూడా నమ్ముకున్నాడు. అట్లా వాళ్ళ డాడీ ఆస్తినంతా వేరులకు ఇచ్చేసినాడు. ఆ తర్వాత ఇంకా కొంతకాలం సేవ చేసిన అక్కడ ధర్మప్రకాష్ అడిగినాడట, ప్రభా ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు అన్నాడు. చెప్పినాడు రెండవసారి, ఇప్పుడు కూడా హ్యాపీగా లేవు. అరే ఎందుకు హ్యాపీగా లేవు పై నువ్వు ఇప్పుడు కూడా అనంటే, ఇంకా నీ దగ్గర ఆస్తి ఉందని చెప్పినాడు. ఇంకా నా దగ్గర ఏముంది ఆస్తి అనంటే, సినిమాలో బాగా నటించింది కదా, ఇలా బాలీవుడ్ హీరోగా ఉండే హిందీ సినిమాలు బాగా నటించినావు కదా, సినిమాలో సంపాదించిన డబ్బు ఇంకా ఉంది దగ్గర అన్నాడు. పారిశ్రామికవేత్త ఉన్నావు కదా, పారిశ్రామికవేత్తగా సంపాదించిన డబ్బు నీ దగ్గర ఇంకా ఉంది అన్నమాట. మరి డబ్బంతా ఏంటంటే డబ్బంతా ఫస్ట్ ఇచ్చారు, డబ్బు మొత్తం ఫస్ట్ ఇచ్చి ఆ డబ్బంతా మొత్తం వేరే వాళ్ళకు దారదత్తం చేసినాడు. చేసిన తర్వాత ఎంటీ అయిపోయినాడు ఆయన. ఒకసారి వాళ్ళ పాప తుషార్ ఆమె పేరు, ఆమె వచ్చి నాన్న నేను కాలేజీకి వెళ్ళాలా, ఆటోకు 20 రూపాయలు కావాలి ఇవ్వమంటే 20 రూపాయలు లేవండి.
చెప్పినాడు, 1/2 అవర్ తర్వాత ఇస్తాను నీకు అన్నాడు. నాకు కాలేజ్ లేట్ అవుతుంది అంటే, ఏమనుకోక అమ్మ 1/2 అవర్ ఆగున్నాడు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా అమ్మ అయ్య ఆస్తి ఇచ్చేసిన, అమ్మ అయ్య ఆస్తి ఇస్తామా లేకుంటే కావాలని కొట్లాడుకున్నాం, కావాలని కొట్లాడతాం, ఎవరైనా కొట్లాడతాం. ఆస్తి ఇచ్చేసిన వద్దని ఒకటే కొడుకు మన దేశం ధర్మప్రకాష్ ఫుల్ ఆస్తి. చివరికి నేను సంపాదించుకున్న సినిమాల డబ్బులు ఇచ్చేయమంటే ఇచ్చేసిన. నేను ఎంపీ అయిపోయినా మా పాపకు ఆటో కిరాయికి డబ్బులు లేదు, నువ్వే సహాయం చేయాలని ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళ పాప బంగ్లా మీదకి వెళ్ళి చూస్తే వాళ్ళ డాడీ గారి సొంత ఇంటికి కూడా వెళ్ళిపోయాడు ఆయన ధర్మప్రకాష్. వెళ్ళిపోయి పాడుపడ్డ ఒక ఇంట్లో పోయి ఉన్నాడు ఆయన భార్య పిల్లలతో. ఒక ఆయన వచ్చి డోర్ కొడుతుంటే ఆ పాప వెళ్ళి డోర్ తీసి అడిగాను, ధర్మప్రకాష్ వాళ్ళ ఇంటి ఇదేనా అంటే ఆమె చెప్పింది అనమాట. ఇదే అని చెప్తే వాళ్ళ డాడీ ప్రార్థన చేస్తుంటే పోయి వాళ్ళ డాడీకి ఎవరు వచ్చినారో డాడీ అంటే ప్రేయర్ ముగించుకొని వచ్చినాను. వస్తే ధర్మప్రకాష్ అడిగినానంట, ఎవరు నువ్వు అంటే, నేను ఫలానా బెంగళూరులో మీరు పారిశ్రామికవేత్తగా ఉన్నప్పుడు నేను మీ దగ్గర పనిచేసినప్పుడు ఒక 5,000 రూపాయలు నాకు అవసరం ఉంటే నేను తీసుకున్నాను. 5,000 రూపాయలు తీసుకెళ్ళి నేను ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా మారిపోయినాడు, పెద్ద కంపెనీలు అయిపోయినాయి నాకు. 20 సంవత్సరాల నుంచి మీ కొరకు వెతుకుతున్నాను, ఫ్రమ్ 20 years 20 ఏళ్ళకెళ్ళి మీ కొరకు వెతుకుతున్నాను. ధర్మప్రకాష్ ఎక్కడ నాకు ఎవరు చెప్పలేకపోయారు. ఇన్ని రోజులకు మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిసింది, అందుకే వచ్చిన సార్ అని అంటే, అవునా ఏం పేరు ఫలానా వ్యక్తి అంటే, ఓకే రా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత 5,000 ఇద్దామని వచ్చిన సార్ అంటే, వద్దులే అని చెప్పినాడు. లేదు సార్ 5,000 అప్పుడు తీసుకున్నారు ఇద్దామంటే, సరే ఇయ్యో 5,000 అంటే 5,000 ప్లేస్ లో 2 బ్రీఫ్ కేసులు తీసుకొచ్చినాడు ఆయన ధర్మప్రకాష్. బ్రీఫ్ కేసులు ఏమున్నాయి మనకు, మొత్తం డబ్బులు 2 బ్రీఫ్ కేసు. రోషన్ జయంక 2 దొరికితే ఎంత బాగుంటుంది. అరే ప్రాక్టీస్ కి కూర్చు, నాకు 2 బ్రీఫ్ కేసులు దొరికితే కథం అయిపోయినా, లైఫ్ లాంగ్ ఎంబీబీఎస్ అంత అయిపోయినట్టే కదమ్మా ప్రియా. అచ్చా హోజా 2 బ్రీఫ్ కేసులు తీసుకొచ్చి పెట్టాడట. ఇవన్నీ మీకే సార్ గిఫ్ట్ గా. ఆ రోజు 5,000 ఇచ్చినందుకే నేను ఈ రోజు ఒక పారిశ్రామికవేత్తగా మారిపోయినాను అన్నట్టు చెప్పినాట. 2 బ్రీఫ్ కేసులు అందు నాకు, నా 2 డబ్బులు తీసుకున్నావు 5,000 చాలు అంటే 5,000 తీసుకొని బ్రీఫ్ కేసులు వాపస్ ఇచ్చేసినాడు. వాళ్ళ పాపని తెలిసి 20 రూపాయలు ఆటోకు ప్లస్ 100 రూపాయలు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అన్నాడు. అట్లా ఆయన జీవితాన్ని ప్రాక్టీస్ చేసినాడు. ఈ పుస్తకం చదివేటప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఇంతకు ప్రభా నాయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, నాయనకి ఏమైనా ఉంటే మా నెరియకుండా వస్తేనా, లేకపోతే ఇప్పుడేమైనా సంపాదన ఇచ్చేయాలా. నాకు చాలాసేపు నిద్రపట్ట లేకుండా అయిపోయింది చదువుకున్న తర్వాత. బాగా ఆలోచించిన ఏమైనా ఆస్తులు అంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే, నేను ప్రిన్సిపాల్ పని రాజీనామా చేసి సేవకు వచ్చినప్పుడు అప్పులతో వచ్చిన, దేవునికి స్తోత్రం హల్లెలూయా కదా. నేను ఆస్తితో రాలేదు, నేను రాజీనామా చేసినప్పుడు అప్పులతో వచ్చిన. నా కారు దాన్ని ఏమంటారు ఈఎంఐ కట్టలేక ఒక 12 చెక్కులు బౌన్స్ అయినాయి ఆ దినాల్లో. వాడు నాకు లోన్ ఇచ్చిన వాడు అన్నాడు, మీ అటువంటి కస్టమర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది సార్ అన్నాడు. కూడా ఎందుకు అంత మంచి ఉందంటే, దానిక బౌన్స్ అవుతున్నాయి కదా సార్, బౌన్స్ అయినప్పుడే 500 ఫైన్. కాబట్టి మీలాంటి వాళ్ళు దొరికితే మాకు ఎంత బాగుంటుంది సార్ అంటుడు వాడు. నాకు మధ్యలో ఒకసారి ఫోన్ చేశారు, మళ్ళీ కారు కొనుక్కుంటారు మళ్ళీ, ఎందుకు నా చెక్కులన్నీ బౌన్స్ అయితే. నాకు అనిపించింది, అరే ప్రభావ నన్ను మాత్రం మంచి సేవకు ఎందుకు, ఆస్తితో కూడి నేను ఒకవేళ సేవకు వస్తే ఈ రోజు ఆస్తి చేయమని నేను ఇవ్వకపోతుంటే, నేను చాలా కన్ఫ్యూజ్, నేను ఇవ్వకపోతుంటే నేను చివరికి అంటుండగా సేవ అయినా వద్దు కానీ నా ఆస్తి వదిలేసి ఎందుకు వస్తా. నేను సేవకి ఎందుకు వచ్చినా అంటే, సేవలో ఏమైనా ధనమస్తు ఏమైనా సేవకు వచ్చినా కానీ, నువ్వేమో సేవకు వస్తే నా ఆస్తి అంతా వచ్చేసి సేవ చేయమని నువ్వు చెప్తావేది ప్రభా అని చెప్పేసి నేను సేవ చేయకపోయేవాడిని. నేను ఎందుకో నా బుద్ధి ఎరిగిన దేవుడు, నా బుర్ర ఎరిగిన దేవుడు, నా బుర్ర ఎరిగిన దేవుడు, నా బ్రెయిన్ ఎరిగిన దేవుడు ఆస్తి లేకుండా అప్పులతో సేవ పంపించింది. ఈ పుస్తకం చదివినాక నాకు ప్రశ్న వచ్చింది అన్నమాట, నా ఆయనకి ఏమన్నా ఉన్నాయా, అట్లా ఇచ్చి చేయగలుగుతాం ఆ సేవ అనిపించింది. అంత ఇచ్చి ఆయన సేవను స్టార్ట్ చేసినాడు. ఎన్నో సంవత్సరాలు సేవ చేసినాడు, అద్భుతమైన సేవ చేసినాడు ధర్మప్రకాష్. రాయబడ్డ మాట చెప్పండి 17. నీతిమంతుడు ఎట్లా పోతాడట, విశ్వాస మూలంగా జీవించు. రైచస్ ఫెలో లివ్ బై ఫెయిత్ ఓన్లీ, లివ్ బై ఫెయిత్. ఎంత కష్టం కదా మనకు. అంటే ఉన్న ఇచ్చే సేవ చేయమని నేను చెప్పట్లేదు, అటువంటి మాట నేను పలకట్లేదు. కానీ ఎప్పుడైనా మనకు లేని పరిస్థితి వస్తే, 1,00,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, 2 లక్షల ఉన్న వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. కొన్నిసార్లు రీచ్ కాలేరు ఒక మనీకి. అప్పుడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం క్రైస్తవ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తున్న మనం అయితే అప్పుడు కూడా ఆనందంగానే ఉండాలి, అప్పుడు కూడా ఆనందంగానే ఉండాలి, అప్పుడు కూడా విశ్వాసంతోనే బ్రతకాలి, విశ్వాసంతోనే బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. అటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఇంకొక స్టోరీ కూడా మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మీరు వాక్యం అంతా మర్చిపోయి ఈ స్టోరీని గుర్తుపెట్టుకోకండి, వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. వాక్యం ఏమన్నా, విశ్వాసము
సర్వలోకమున ప్రచురము చేయబడాలి. విశ్వాసము ఇంకొకరిని ప్రోత్సహించాలి. విశ్వాసము ఫలాల్ని ఇవ్వాలి. విశ్వాసి అయిన వాడు నీతిమంతుడైతే విశ్వాస మూలంగా బ్రతకాలి. 4. 5వ మాట చెప్తాను. ఇక్కడ ఒక మాట ఉంది, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 16వ వచనం. సువార్తను గూర్చి ఇది నేనంటే కరెక్ట్. సువార్తను సిద్ధపడడం అని కాదు. మీరంటే కదా, నేనంటే ఏం కాదు. ఎందుకంటే నా దగ్గరనే ఉంది సువార్త కాబట్టి అంటే ఏం కాదు. మీరు అన్నారు అనుకో బాధ కదా, రెండు చూస్తారు కదా. కానీ మీరు కూడా ఇదే స్టేట్మెంట్ చేయాలి. సువార్తను గురించి ఎప్పుడు కూడా సిగ్గు పడకూడదు. అంటే విశ్వాసాన్ని వెల్లడి చేయాలి. చాలాసార్లు విశ్వాసాన్ని వెల్లడి చేయడానికి వెనక ఉంటాయి. విశ్వాసాన్ని చెప్పడానికి భయపడతాం, విశ్వాసం గురించి మాట్లాడడానికి భయపడతాం. విశ్వాసాన్ని వెల్లడి చేయాలి, సువార్తను వెల్లడి చేయాలి. సిగ్గుపడకూడదు అని రాష్ట్రం. సిగ్గుపడకూడదు. నిజంగా దీనికి ఒక మాదిరి మాట ఆయన చెప్పినాడు పౌలు. చాలా పెద్ద ప్రసంగికుడు, చాలా పెద్ద రచయిత. ఆయన అంటున్న మాటలు చూస్తే ఆయన ఎక్కడ సిగ్గుపడలేదు విశ్వాసం గురించి. చూడండి 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును రుణస్థుడను అన్నాడు. చూసిన ఈ మాట మన మాట ఎవరికైనా, నేను నీకు రుణస్థుడు అంటే ఎప్పుడైనా అన్నేమో అడ్డొస్తుంది, గర్వం అడ్డొస్తుంది. ఒక దగ్గరికి వెళ్ళి వాడు చెడ్డోడైనా సరే మంచోడైనా సరే వాడు ఏదో ఒక రీతిలో మనకి ఎక్కడో ఒక సందర్భంలో మేలు చేసి ఉంటాడు కదా. తప్పకుండా ఒకసారి నాకు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు క్రిస్మస్ ఫంక్షన్ పెట్టుకుంటే నిజామాబాద్ డిపోలో నన్ను పిలిచినారు వాక్యం చెప్పడానికి. నేను ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు ఫస్ట్ వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా అని చెప్పిన. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ అని చెప్పిన. ఎందుకు చెప్పినా అన్నప్పుడు దాంట్లో నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు 1992 to 94 ఇంటర్మీడియట్ చేసేటప్పుడు మాకు ఒక ఊరుకు బస్, నందిగామ బస్ అవుతుందా. ఎర్లీ మార్నింగ్ మేము 5 గంటలకి 8 గంటలకు 5 గంటలకు అట్టలు పట్టుకొని తెల్లగా బట్టలు వేసుకొని బస్సులో ఉండేవాళ్ళం అనమాట. ఆ బస్సు లేట్ అయింది అనుకో ఏం రాయం మేము, పరీక్ష రాయం. అది గుర్తు చేసేటప్పుడు ఆ బస్సు నడిపించే కండక్టర్ డ్రైవర్ పేర్లు అని చెప్పిన. నేను 1992 స్టోరీ. ఒక తమ్ముడు అక్కడికి వెళ్ళి అన్నా ఈసారి ఎవరో నీ పేరు చెప్తున్నాడు రా అని తీసుకొచ్చాడు. ఎందుకు ఆ కండక్టర్ బయట ఉన్నాడు. తీసుకొచ్చి మీరు మా గురించి చెప్పిన ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకు థ్యాంక్స్ అంటే మీరు నందిగామ బస్సు నడిపించే వాళ్ళు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 5 గంటలకు నాగేపూర్లో ఎక్కేవాడిని, మీరు బస్సును కరెక్ట్ సమయానికి తీసుకొచ్చినారు కాబట్టి నేను ఎగ్జామ్ రాసిన, ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీలో PhD చేస్తున్నా అని చెప్పి అందరు సపోర్ట్ ఓటేసి. నిజం చెప్తున్నా కదా, వాళ్ళకు మనం రుణపడితే ఏమంటారు, ఏమేం బస్సులో పైసలు చెక్కలేమా సార్, పైసలు ఇచ్చే ఎక్కినావు, టైర్ పంక్చర్ అయితే నీ లైఫ్ పంక్చర్ అవుతుంది. రాయకపో ఎగ్జామ్, మీరు MBBS రాయడానికి ఎంసెట్ రాయడానికి పోయేటప్పుడు 1 minute రూల్ ఉందా మీకు? అప్పుడు 1 minute రూల్ ఉంది కదా. ఏదో బస్ ఎక్కినారు, ఏదో ఆటో ఎక్కినారు, ఏదో సైకిల్ ఎక్కినారు, ఎవడో ఒకడు దించినాడు, మీరు పైసలు ఇచ్చినా సరే ఆటో రెడీ ఉన్నది, మీరు పోవాలా, కరెక్ట్ టైంకి మీరు డబ్బులు ఇస్తుంటారు, 1000 ఇస్తుంటారు, సెంటర్కి పోవాలా, వాడికి అప్పుడే వామిటింగ్స్ అయితే నేను నడపలేదు సార్ అనుకో, మీరు పోతారా? నేను వామిటింగ్ చేసుకోవాలా, మీరు డ్రైవింగ్ చేయాలా? నేను రాను సార్ అంటారు. MBBS రాస్తారా? రాయాలి. 1 minute రూల్ ఎగిరిపోతారు. మీరు MBBS దాకా వచ్చిందంటే ఒక తాగుబోతు డ్రైవర్ కూడా మీ లైఫ్ లో ఉన్నాడు. వాడితో కనబడితే నమస్తే పెట్టాడు, డాక్టర్ అయినా కదా. అరే అన్నా నువ్వు తాగుతావు కరెక్ట్ టైం ఇచ్చినావన్నా, నువ్వు థ్యాంక్ యూ అన్నా అంటే వాడు షాక్ అయిపోతాడు. అరే ఏమన్నా డాక్టర్ నమస్తే పెడుతున్నారా? అందుకే పౌలు ఎట్లా నేర్పిస్తుంది విశ్వాసాన్ని అంటే, మూడులకు కూడా నేను రుణస్తుల్ని అంటున్నాడు. దట్ ఈస్ ద మోడల్. ఇదంటే నేను సిగ్గుపడు వాడను కాదు. ఈ పుస్తకం స్టోరీ చెప్తాను. ఇది కూడా చాలా మంది చదివి ఉండొచ్చు. ఈ పుస్తకం పేరు ఈ దీపాన్ని వెలిగించింది ఎవరు? పిల్ల వెంకట రాష్ట్రాలు. ఒక 2 minutes ఐ వాంట్ టేక్ టైం. ఇక్కడ ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తి రాన్. ఈయన పేరు రాన్. ఈయన గుడివాడ నుండి రెగ్యులర్ గా విజయవాడకు ప్రయాణం చేసేవాడు. విజయవాడలో ఒక ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో పనిచేసేవాడు. మన అనిల్ వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ అన్నమాట, కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. ఆయన దగ్గర ఒక అటెండర్ పనిచేస్తుంటే 26 సంవత్సరాలు. వాళ్ళ భర్త చనిపోయినాడు. వాళ్ళ భర్త ఉద్యోగం ఆమెకి ఇచ్చినారు. ఆమె అటెండర్ అన్నమాట. ఈయన ఫైల్ తెమ్మన్నప్పుడు కుంటుకుంటూ వచ్చేదట, లేట్ గా తెచ్చాడ ఫైలు. ఏమమ్మా కుంటుకుంటూ వస్తావు, లేట్ గా తెస్తావు ఫైలు, నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఏమైతుంది నువ్వు అన్నాడు.
ఆమెకేం వ్యాధి లేదు, మోకాల మీద ఉండి 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 కాళ్ళు కుంటుపడిపోయినాయి ప్రార్థన చేసి చేసి. మనం ఎంత ప్రార్థన చేసినా మన కాళ్ళు ఏమన్నాయి మనకు సాగున్నాయి. ఎందుకంటే వంపితమనం వంతలేదు, అంత సాఫ్ అయిపోయినాయి మనకు మోకాల ప్రార్థన ఎక్కువై. ఆమె మోకాల మీద ప్రార్థన చేసి చేసేట ఒక కాలు కుంటిలాగా అయిపోయిందట ఆమె. అయితే ఆమెకి కోపం అసలు రామన్నట్టు ఆయన ఎప్పుడు చూసినా ఫైల్ రేట్ చేస్తావు, ప్రార్థన చేసుకోకుండా ఏమైతే అమ్మ నీకు అనేవాడు. ఎందుకంటే మీకు పని లేకపోతే అదే ఆఫీస్ లో మూలకు పోయి ప్రేర్ చేసుకునేది. ఒకసారి అమ్మ ఏం లేదులే అయ్యా, ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడా? నేను ఎన్నో ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నా, నాతో దేవుడు మాట్లాడతలేడు, నీతో ఎట్లా మాట్లాడతాడు? ఈమె క్రైస్తవురాలు, ఈమె దేవుడు మాట్లాడతాడా? ఎట్లా మాట్లాడతాడు? అదే బ్రెయిన్ లో పడిపోయింది. విజయవాడకి వెళ్ళి గుడివాడ వెళ్తున్నాడు, గుడివాడకి వెళ్ళి విజయవాడ వస్తున్నాడు. నేను ఎన్నో ప్రాక్టీస్ చేస్తున్నాను, చాలా సార్లు నేను ప్రాక్టీస్ చేశాను, మరి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడా? ఇదే ప్రశ్న ఆయన. చివరికి ఆయన ఒకసారి రైల్వే స్టేషన్ లో ట్రైన్ కొరకను కూర్చుంటే ఒక ఆయన వచ్చి భిక్షం అడిగినాడు. భిక్షం అడిగితే కళ్ళు తెరిచి చూస్తే వాడి మీద యేసుప్రభు ఫోటో ఉన్నది. యేసుప్రభు ఫోటో ఉంటే నాకు ఇంకెక్కువ కోపం, ఎందుకంటే క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. కోపంకి వచ్చినాడు. ఏమయ్యా నీ పేరు ఏందని అన్నాడు. అంటే నా పేరు యేసు అన్నాడు. వాడి మెడల ఫోటో వేస్తే ఉన్నది, ఆడి పేరు వేసి. ఇంకా కోపం వచ్చేసింది. అంటే ఏం లేదు సార్, 10 రూపాయలు ఇవ్వండి సార్. అంటే నువ్వు యేసుప్రభు నీకు ఏం తెలుసు చెప్పు అన్నాడు. అనగా నా చేసినట్టు యేసుప్రభు ఏం చెప్పాడు, మంచి అవకాశం దొరికింది, మొత్తం చెప్పేసరికి అవునా సరే, రేపు మళ్ళీ టైంకి వస్తా నేను, నీకు పెళ్లి అయిందంటే పెళ్లి అయింది సార్, మీ భార్యను కూడా తీసుకున్నాను. వీడు భిక్షగాడు, వీడికి కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధుడు అంటే ఆయనకు కోపం, కుష్టి వ్యాధి అంటే నేను దూరం ఉంటాడు. మొత్తం మీద దేవుడు మాట్లాడతాను చెప్పింది కదా ఆమె, వీడికి అడుగుతున్నాను. సరే రేపు మార్నింగ్ మళ్ళీ అక్కడే ప్లేస్కి వచ్చినాడు, డ్యూటీ ముగించుకొని. వీడు వేసాడంటే ఆయన వీళ్ళ భార్యను తీసుకొచ్చినాడు, ఆ పేరు మరియా. వాళ్ళిద్దరు కింద కూర్చున్నాడు, ఈయన దాని మీద కూర్చున్నాడు. కొంచెం చెప్పండి మీకు ఏం తెలుసు యేసుప్రభు? వాళ్ళు చెప్తున్నాడు, యేసుప్రభు దేవుడు, నిజమైన దేవుడు, మాట్లాడతాడు, పరలోకం ఇస్తాడు, నీ కొరకే సిలువ మీదకి ఎక్కాడు అని చెప్పాడు. మంచిగా విన్నాడు, ఇంటికి వెళ్ళిపోయినాడు. బాగా ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే చాలా అరే నిజమా కాదా, నిజమా కాదా, నిజమా కాదా అని చెప్పేసి మళ్ళీ ఒక రోజు ఇంకో కొన్ని ప్రశ్నలు వేసినాడు. వాళ్ళు ఏం చేశారంటే, సార్ ఈ ప్రశ్నలకు మేము వేరే దగ్గర తీసుకెళ్తాం, నీకు అక్కడ నీకు మంచి ఆన్సర్ వస్తాయంటే ఈయన వెయిట్ చేసి ఎక్కడ తీసుకెళ్తాడు, పెద్ద మాస్టర్ దగ్గర తీసుకెళ్తారేమో, లేకుంటే పెద్ద పెద్ద సార్ దగ్గర తీసుకెళ్తాడని వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి కుష్టివాదులు భార్య భర్తలను తీసుకొని ఎగ్జాక్ట్ ఈయన ఆఫీస్ ముందట ఒక్కొక్క కుష్టివ్యాధి కలిగినటువంటి సుబ్బులమ్మ అనే ముసలామి దగ్గర తీసుకెళ్ళారు. ఈయన ఆఫీస్ ముందే ఉంటుంది ఆమె, రోజు ఆమె చూస్తున్నాడు, పిచ్చబడుకుంటుంది. ఆమె కూడా కుష్టివ్యాధి ఉంది. అరే ఏంటో ఎక్కడ తీసుకెళ్తే ఇక్కడ తీసుకొచ్చారు అంటే తీసుకెళ్తే ఆమె దగ్గర కూర్చున్నాడట. కొన్ని ప్రశ్నలు అడిగినాడు. ఆమె రోజు ఇలాగైనా ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పడం అట్లా కొనసాగుతుంది. ఒకరోజు ఆయన భార్య ఆయనకే మనదాడు, ఏదో అంటే చాలా బాధపడ్డాడు ఆయన. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా ఎవరేమంటే బాధపడ్డాడు. చట్టి జీవితం వేస్ట్ అనుకొని ఆయనకు స్మోక్ అలవాటు ఉంది, డ్రింక్ అలవాటు ఉంది. ఆ తెచ్చుకున్నటువంటి బాటిల్లో ఎలుకల మందు కలుపుకొని రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు, చనిపోదాం అనుకున్నాడు. వాళ్ళ బాబు చూసినాడంట. అలా డాడీకి ఫ్రెండ్ ఒక ఆయన డాక్టర్ ఉంటే డాక్టర్ కు ఫోన్ చేసి పిలిపిస్తే అదే టైంలో డోర్ కొడితే ఆయన అంటున్నాడు లోపలికి వెళ్ళి రాన్, ఎందుకంటే చచ్చిపోవాలనుకుంటుగా. అరే బాబు రేపు కలిస్తే కానీ ఈ రోజు కాదు, డోర్ తీయలేడు. చాలా చేసినా కానీ ఈయన అంటే చాలా భయపడతారు అందరూ, బండోడు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. చచ్చిపోవాలని మంచిగా పడుకున్నాడు. ఈయన చచ్చిపోయాను అనుకున్నాడు, తెల్లారి లేచాడు, ఎప్పట్లకి చావలేడు. నేను ఎందుకు బతుకున్నా, అట్లా చచ్చిపోవాలి కదా నేను అని చెప్పి డౌట్ వచ్చినాడు. వచ్చి తెల్లారి తయారైపోయినాడు, గుడివాడకి వెళ్ళి ట్రైన్ ఎక్కినాడు, విజయవాడకు డైరెక్ట్ సుబ్బులమ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కింద కూర్చుంది సుబ్బులమ్మ, నేను ఇట్లా ఎలుకల మంది తాగినాను, చచ్చిపోదాం అనుకున్నాను, మా ఇంట్లో నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేను చచ్చిపోదాం అనుకుని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే నేను మళ్ళా బతికాను, కారణం ఏంటి? అప్పుడు చెప్పింది అనమాట, నీ పట్ల దేవుడి ప్రణాళిక ఉన్నది, నువ్వు చావలేవు, నువ్వు దేవుడిని నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఇటువంటి పనులు చెయ్యమాకు, నువ్వు మంచిది కాదు, నీకోసం మేమందరం ప్రార్థన చేస్తాము. స్టూవర్ట్పురంలో ఒక కుష్టు కాలనీ ఉందన్నమాట. స్టూవర్ట్పురంలో అందరు కుష్టి వ్యాధులే ఉన్నారు. ఆ కాలనీకి నేను వెళ్తాను కదా, సాయంత్రం వెళ్ళినప్పుడు మా వాళ్ళందరినీ మీకోసం ప్రార్థన చేయమని చెప్తా, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బతకాలి. ఇంటికి వెళ్ళిపోయాడు, ఆలోచిస్తున్నాడు అంట, ఈ కుష్టి వ్యాధులకు నా ఇంటోడు కూడా నేను చచ్చిపోతుంటా అంటే ఆపలేడు, నా ఇంటోడు కూడా నేను చేసుకుంటా అంటే కూడా పెద్దగా నువ్వు బతకాలి అన్నవాడు లేడు. ఈ కుష్టివ్యాధి వాళ్ళకి నాకు ఏం సంబంధం ఉంది? నేను బతకాలని ఎందుకు ఇల్లు కోరుకుంటున్నారు? వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు కాకపోతే వీళ్ళెందుకు నా కోసం ప్రార్థన చేస్తారు? ఈ ముసలమ్మకు రూపాయి లేదు, కుష్టి వ్యాధి ఉన్నది, నా కొరకు పట్టుకుని వెళ్ళి కుష్టి వ్యాధులందరూ కూర్చోబెట్టి నా కొరకు ప్రార్థన చేయమని చెప్తా అంటదేంది? కాబట్టి ఇలా దేవుడు గొప్పవాడే అని ఆయన అట్లా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అందుకే ఈ పుస్తకం టైటిలే ఈ దీపాన్ని వెలిగించింది
ఎవరో తెలుసా రాను వెలిగించింది? కుష్టు వ్యాధి కలిగిన సువార్త గురించి సిగ్గుపడు వాడను. ఒకసారి రానుకు సువార్తపురంలో వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత సార్ ఇక్కడ సుబ్బులమ్మ అంటే ఆమె ఉంటుందట, వాళ్ళ ఇల్లు ఎక్కడని అడిగి సుబ్బులమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి తెలిసిన వాస్తవం ఏంటంటే అప్పటికి ఆమె చనిపోయింది. చనిపోయితే వాళ్ళ కోడలికి ఇంట్లోకి తెలుసుకున్నది. ఆ కోడలు చేసింది, ఒక టీ ఇచ్చి తాగిపించింది. అప్పుడు అడిగాడట, మరి ఇప్పుడు మీకు ఎవరికి కుష్టు లేదని అడిగాడట. మా అత్తమ్మ తరం వరకే కుష్టు ఉన్నది, మా అత్తమ్మ తర్వాత మా పిల్లలకి ఎవరికి కూడా కుష్టు రాలేదు. ఇక్కడెక్కడ ఉన్న స్టూవర్ట్పురంలో ఉన్న వీళ్ళందరూ కూడా అందరు కుష్టు వ్యాధులు ఈ కాలనీలో. కానీ ఎవరిది ఏ కులమో కూడా తెలియదు. ఎందుకంటే ఎక్కడెక్కడో కుష్టున్న వాళ్ళందరూ చిక్కడికి చేరారు. ఈ కుష్టులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ కులమో తెలియదు. మా అత్తమ్మ తరం వరకే కుష్టు ఉండే, కుష్టు వెళ్ళిపోయింది. కుష్టు వెళ్ళిన తర్వాత మా పిల్లలందరూ మంచిగా పుట్టారు. మా బాబు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాడు. మా పాప ఇంటర్మీడియట్ చదువుతున్నది. ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళని ఒకరికొకరు పిల్లలు ఇచ్చుకున్నాం, పెళ్లి చేసుకున్నాము. మా మధ్య క్యాస్టిజం లేదు అని. నిజమైన కుష్టు ఎవరికి ఉంది ఇప్పుడు మరి? క్రైస్తవ్యం పేరు చెప్పుకోవడం, విశ్వాసం పేరు చెప్పుకోవడం, అన్ని బైబుల్ చెప్పుకోవడం, బైబుల్ అసలైన లెప్రసీ ఎవరండి అసలు? ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే ఆ కాలాన్ని బట్టి పోలిస్తే చూసిన వాళ్ళు అన్నారంటే ఇప్పుడు అసలు ఎవరికి కుష్టి లేదండి. అసలు మాకు ఈయన ఎవరో తెలియదు, ఎందుకంటే కుష్టి వ్యాధి వచ్చి మా గుంపులో చేరినాడు. ఈమె ఎవరో తెలియదు, కుష్టి వ్యాధి వచ్చి మా గుంపులో చేరింది. అప్పుడు కుష్టి ఉన్నప్పుడు ఎవరు అడిగిన ఎవరు అడగలేరు. ఇప్పుడు ఒకరికొకరికి పెళ్లి సంబంధాలు ఇచ్చుకుంటున్నాము, అందరము బాగా బ్రతుకుతున్నాము, దేవుడు మమ్మల్ని బాగా దీవించడని చెప్పారు. కరెక్ట్ అయినా మాట్లాడుతూ ఒక ముసలాన్ని కట్టబట్టుకొని వచ్చిందన్న. వచ్చి ఎవరమ్మా మాట్లాడుతున్నారు అంటే చెప్పినాడు, నా పేరు రాంగ్ అని చెప్పినాడు. గుడివాడంటే, అరే అవునా రానా నువ్వా? అప్పుడు సుగుణమ్మ నువ్వు ఆత్మహత్య చేసుకుంటావని ప్రార్థన చేయమని చెప్పింది మాకు, నువ్వేనారా అని అడిగిందట. షాక్ అయిపోయినా. 20 ఏళ్ల కిందట నా కొరకు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేయించిరా. ఈ ముసలామె కూడా ప్రార్థనలో ఉందా? అయ్యో ఈ కుష్టివాది వాళ్ళందరూ ప్రార్థన చేస్తే నేను ప్రభువుని తెలుసుకున్నానా అని ఇప్పటికీ ఆయన ఏ ఊరు వెళ్ళినా కుష్టివాదులు కనబడితే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఛాయ్ తాగడం, వాళ్ళకి మన డబ్బులు ఉంటే అవసరం ఉంటే ఇవ్వడం. ఆయన ఫ్రెండ్సే కుష్టివాదులు అండి, రాంగ్ ఫ్రెండ్స్ అందరూ కుష్టివాదులు. ఎవరు వెలిగించారు ఈ దీపాన్ని? ఎవరి విశ్వాసం ద్వారా రక్షణలోకి వచ్చాడు? ఎవరి విశ్వాస ఫలం ద్వారా రక్షణలోకి వచ్చాడు? ఎవరి విశ్వాసం ప్రచనం చేస్తే ఈ రానడే రక్షణలోకి వచ్చాడు? కుష్టివాది వాళ్ళు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారండి. మనకు సిగ్గు ప్రభువుని గురించి మాట్లాడాలి, సిగ్గు ప్రభువుని గురించి చెప్పాలంటే సిగ్గు, ప్రభువుని ప్రాక్టీస్ చేయాలంటే సిగ్గు. అవమానంగా ఫీల్ అవుతాం చాలా సార్లు. ఎటుపోతుంది మన విశ్వాసం? కాబట్టి విశ్వాస ఫలాన్ని మనం ఇద్దాం, విశ్వాసాన్ని ప్రచురము చేద్దాం, విశ్వాసము ద్వారా వేరే వాళ్ళకు బలాన్ని ఇద్దాం, విశ్వాసము ద్వారా బ్రతుకుదాం, మనం నమ్మిన విశ్వాసాన్ని ప్రకటన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. అందరి కొరకు ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. నమ్మకంగా చేద్దాం, యథార్థంగా చేద్దాం. నిజంగా మన విశ్వాస ఫలాలు మనకున్నాయా? మన విశ్వాసము ద్వారా వేరే వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారా? మన విశ్వాసమైన మనము నీతిమంతులుగా ఉన్న మన విశ్వాసం మూలంగానే మన జీవిత యాత్ర కొనసాగుతుందా? మన విశ్వాసం వేరే వాళ్లకు బలాన్ని ఇస్తుందా? ప్రభువుకు ఆనుకుందాం, ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, యథార్థంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత లైఫ్ రీస్టార్ట్ చేద్దాం. నిజమే, మనం దీని గురించి మరి ప్రభువుకు లెక్క చెప్పాల్సింది కనుక మన విశ్వాసాన్ని నమ్మకంగా కొనసాగిద్దాం. ప్రార్థన చేసిన ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. విశ్వాసం